నమస్తే. ప్రజెంట్ మనం అస్మత్పేట సర్వే నెంబర్ 1లో ఉన్నాం. నిన్న హైడ్రా అధికారులు, పోలీసులు, మిగతా సంబంధించినటువంటి చాలామంది సిబ్బంది అంతా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కనబడుతూ ఉన్నటువంటి ఈ ఇండ్లన్నీ, అలాగే తాత్కాలికంగా వేసుకున్నటువంటి షెడ్యూళ్ళన్నీ కూడా వీటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే, ఈ ఉన్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ల్యాండు. ఈ ల్యాండ్లో అక్రమంగా కొంతమంది అక్రమార్కులంతా కూడా ఆక్రమించుకున్నారు. కాబట్టి వీటన్నిటి కూడా మేము కూల్చేస్తున్నామంటూ హైడ్రా అధికారులు చెబుతున్నటువంటి ఒక వివరణ. కానీ ఇక్కడ ఎవరిని కదిలించినా, ఇలా కట్టుకున్నటువంటి ఇంట్లో లేకపోతే కొనుక్కున్నటువంటి జాగాలు కొనుక్కున్నటువంటి వాళ్ళని ఎవరిని పలకరించినా వాళ్ళ దగ్గర నుంచి కన్నీళ్ళే వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. సార్, మేము రూపాయి కూడబెట్టుకొని మేము ఈ ల్యాండ్ను కొనుక్కున్నాం. సో మేము చిన్న చితక పనులు చేసుకొని ఈ మార్కెట్, బోయినపల్లి మార్కెట్ పక్కనే ఉంటుంది. ఆ బోయినపల్లి మార్కెట్లో చిన్న పనులు చేసుకుంటా ఉన్నాం. కూరగాయలు అమ్ముకుంటా ఉన్నాం, అమాలి పని చేసుకుంటా ఉన్నాం, పాచి పని చేస్తూ ఉన్నాం. ఇంట్లో పని చేస్తూ రూపాయి కూడబెట్టుకొని మేము ఈ యొక్క ల్యాండ్ను కొనుక్కుంటే, ఇలా హైడ్రా వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా రోడ్డును వేసిందని చెప్పేసి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. ఇక చూడొచ్చు, ఇది వేసుకున్నటువంటి షెడ్ అంతా కూడా నిన్న వీటన్నిటి కూడా కూల్చేసిలాగా అక్కడ కూడా కనబడతా ఉంది కదా. ఆ రేకుల షెడ్యూలు, అక్కడ ఉన్నటువంటి తాత్కాలికంగా వేరే వాటికి వేసుకున్నటువంటి షెడ్ ఏదైతే ఉందో, ఈ షెడ్ అన్ని కూడా కూలగొట్టడం జరిగింది, నేలమట్టం చేయడం జరిగింది. ఇదంతా కూడా అంటే కేవలం ఈ సంబంధించినటువంటి సర్వే నెంబర్ 1 ఏదైతే ఉందో, ఇప్పుడు మనం నిల్చున్నటువంటి సర్వే నెంబర్ 1లో 108 ఎకరాల ల్యాండ్ ఉందట. 108 ఎకరాల పురావస్తుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇదంతా కూడా అని వాళ్ళు చెప్పేటువంటి వర్షన్. సో 108 ఎకరాలలో ఇప్పటికే 100 ఎకరాలకు పైన ఇప్పుడు మనకు కనబడతా ఉన్నటువంటి ఈ ఇండ్లు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ కనబడతా ఉన్నాయి పెద్ద సంబంధించినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఇండ్లు కావచ్చు, ఇవన్నీ ఏవైతే కనబడతా ఉన్నాయో ఇవన్నీ కూడా పురావస్తు ల్యాండ్కు సంబంధించినటువంటి భూములు అని చెప్పేసి అధికారులు అంటూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పుడు కూడా వాటి జోలికి మేము వెళ్ళాము, ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాటి జోలికి వెళ్ళమని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, అది అట్లా ఉన్నట్టయితే ఇప్పుడు వేసుకున్నటువంటి షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో, వేసుకున్నటువంటి షెడ్యూల్ మరి కూల్చడం ఏంటి? మిగతా ఉన్నటువంటి ఇప్పుడు 10 ఎకరాల ల్యాండ్, సరే ఆ ఉన్నటువంటి 100 ఎకరాల దగ్గర ఉన్నటువంటి వాటి జోలికి వెళ్ళామంటున్నారు. కానీ ఈ 10 ఎకరాల్లో ఇప్పుడు కడుతున్నటువంటి ఇండ్లను మాత్రం తొలగిస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ ల్యాండ్లోనే అక్కడ గుడి కనబడతా ఉన్నది, అలాగే ఇక్కడ చిన్న సంబంధించినటువంటి ఇప్పుడిప్పుడే కట్టుతున్నటువంటి ఇండ్లు కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, అంతా కూడా ఈ ఇండ్లకి ఇప్పటి వరకు అయితే నోటీసులు ఇవ్వలేదట. కట్టుతున్నటువంటి ఇండ్లకు ఎలాంటి నోటీసులు అయితే ఇవ్వలేదు. మరి వీటి జోలికి వెళ్తారా వెళ్ళరా? సో ఈ 10 ఎకరాల్లోనే ఈ కడుతున్నటువంటి ఇండ్లు కూడా ఉన్నాయి. మరి వీళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు. వీళ్ళ ల్యాండ్లోకి వచ్చి ఎప్పుడు ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు మేము కట్టుకున్నటువంటి తాత్కాలికంగా వేసినటువంటి షెడ్యూల్ని హైడ్రా బుల్డోజర్ వచ్చి కూల్చేస్తుంది అని చెప్పేసి ఒక భయాందోళనతో వీళ్ళందరూ కూడా కన్నీళ్ళు కాస్తారు. రాత్రి పగలంతా కూడా వీళ్ళు నిద్ర లేనటువంటి రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు. సరే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, ఒకవేళ కనుక గవర్నమెంట్ ల్యాండ్ అయినట్టయితే ఉంటే, ఎలాంటి పర్మిషన్ లేనట్టయితే ఉంటే, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ కానట్టయినట్టయితే ఉంటే ముందుగానే ఈ ఇంట్లో ఈ ల్యాండ్స్ కొనుక్కుంటున్నటువంటి వాళ్ళకి చెప్పి ఉండాలి. కానీ ఈ సంబంధించినటువంటి ల్యాండ్లు ఇది ఎక్కడ ఉన్నప్పుడు కూడా కేవలం ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదలే. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలా మార్కెట్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళే. కేవలం ఇక్కడ 200 గజాలో లేకపోతే 300 గజాలు, 100 గజాలు, 150 గజాలు కూడా లేదు. ఎవరికైనా కానీ కేవలం 50 గజాలకు సంబంధించినటువంటి ల్యాండే కనబడతా ఉన్నది. వాళ్ళు రూపాయి పోగు చేసుకొని ఒక పూట తిని ఇంకొక పూట పస్తులుండి వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి డబ్బుతోటి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ను కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి. సో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళని ఖాళీ చేయాలి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఇక ఇల్లు కూడా అట్లే 50 గజాల ఇండ్లే ఇవన్నీ కూడా. సో 50 గజాల ఇండ్లే. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇక్కడేమో పోల్స్ కనబడతా ఉన్నాయి కదా, కరెంటు పోల్లు కనబడతా ఉన్నాయి. ఈ కరెంటు పోల్స్ కనబడతా ఉన్నాయి. అంటే ఇది ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టయితే ఉంటే ఈ సంబంధించిన కొనుక్కున్నటువంటి ల్యాండ్లోకి ఏ విధంగా వచ్చి ఈ పోల్స్ నాటుతారు, కరెంట్ ఎట్లా వస్తుంది? అంతేకాకుండా వీళ్ళు కరెంటు బిల్లు కూడా కడతా ఉన్నారు. కరెంటు మీటర్లు కూడా వచ్చినాయి, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ కనబడతా ఉంది కదా కరెంటు మీటర్. ఇలా కరెంటు మీటర్లు కనబడతా ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ కరెంటు కూడా సప్లై అవుతూ ఉన్నది. ఇప్పుడిప్పుడే డ్రైనేజీకి సంబంధించినటువంటిది కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కనబడతా ఉంది కదా, ఈ ఇల్లు కూడా కనబడతా ఉంది కదా, కరెంటు మీటర్ కూడా కనబడతా ఉన్నది. కరెంటు మీటర్ కనబడతా ఉంది. హౌస్ నెంబర్ కూడా ఉన్నది. ఇక్కడ వీళ్ళు హౌస్ ట్యాక్స్ కూడా కడతా ఉన్నారు. ఇటు ఒక నిమిషం ఇట్రా, ఇగో అదేమో కరెంటు మీటరు, ఇదేమో హౌస్ నెంబరు. ఒకసారి చూసుకోవచ్చు. ఒకసారి ఇదే హౌస్ నెంబర్ కూడా కనబడతా ఉన్నది కదా. ఈ హౌస్ నెంబరు మరి ఒకవేళ కనుక పర్మిషన్ లేనట్టయితే ఉంటే, రిజిస్ట్రేషన్ కానట్టయితే ఉంటే, గవర్నమెంట్ ల్యాండ్ అయినట్టయితే ఉంటే ఇవి ఏ విధంగా అలాట్మెంట్ చేస్తారు? ఇంటి నెంబర్ అలాట్మెంట్ చేసిండ్రు, కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్కి టాక్స్ కడతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా. మరి అలాంటప్పుడు ఈ టైంలో వచ్చి
మరి ఆ గతంలో 4-5 సంవత్సరాల క్రితం కొనుక్కున్నప్పుడు ఎలాంటి లేనటువంటి అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది గవర్నమెంట్కి అనేది వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరినీ ఇక్కడ నుంచి ఖాళీ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం హైడ్రా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఫెన్సింగ్ వేయడం జరిగింది చుట్టూ కూడా. ఇప్పుడు వీళ్ళు ఏదైతే నిన్న సాఫ్ చేసిందో ఈ సాఫ్ చేసినటువంటి ఇదంతా కూడా జేసీబీలతో వచ్చి సాఫ్ చేసిందో ఈ అన్నిటి కూడా ఫెన్సింగ్ వేయడం జరిగింది. దీంట్లోకి ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి ఇప్పటికే హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఇంకా చిన్న చిన్న ఇండ్లు కూడా కనబడతా ఉన్నాయి కదా. సో ఇదంతా కూడా కేవలం 50 గజాలకు సంబంధించినటువంటి పేదలు కట్టుకున్నటువంటి ఇండ్లకు ఎంతో రూపాయి పోగు చేసి వాళ్ళు కొనుక్కున్నటువంటి ల్యాండ్లు ఇవన్నీ కూడా. మరి వీళ్ళు అనేది ఒకటి ఇలా పెద్దల జోలికి వెళ్ళండి, పెద్ద బడాబాబులు 10 ఎకరాల్లో కబ్జాలు చేసుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళారు. కానీ ఇక్కడ మేము పైసా కూడా పెట్టుకొని మేము కొనుక్కున్నటువంటి ఈ ల్యాండ్లని ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా ఇక్కడికి వచ్చి కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లు కొనుక్కున్నటువంటి వాళ్ళంతా కూడా, పేదలంతా కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే ఫెన్సింగ్ ఇది నిన్న వేసినటువంటి హైడ్రా సంబంధించినటువంటి అధికారులు వేసినటువంటి ఈ ఫెన్సింగ్ ఇక్కడ కనబడతా ఉంది. ఇంకా పూర్తి కాలేదు అంతా కూడా, ఇంకా పోల్స్ ఇవన్నీ కూడా నాటడం జరిగింది. అటు పక్కన కూడా పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలేని. ఒకసారి ఇట్లా ఇదంతా కూడా కూల్చేసినటువంటి నిన్ననే 1-2 10ల సంఖ్యలో జేసీబీలు వచ్చినాయి, అలాగే 100ల సంఖ్యలో పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా అడ్డుకుంటారో లేకపోయినట్టు ఇది ఉంటే ఇక్కడ గొడవ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అక్కడి వరకు కూడా ఇల్లు కూడా గొలగొట్టింది అక్కడ ముందట. ఒకసారి మీది ఉందా అని ఇక్కడ ఎన్ని గజాలు ఉన్నది? 85 గజాలు ఉన్నది. ఏ సంవత్సరాల్లో కొన్నావు? 2024లో 2024 ఎంత కొన్నావు? 28 లక్షలు. 28 లక్షలు గజానికి ఎంత పడ్డది? 32 పడ్డది. ఏంటిది మరి ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదంతా కూడా పురావస్తు సంబంధం, సర్వే నెంబర్ ఉన్నది, గవర్నమెంట్ కాదు, ఇంటి నెంబర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. మరి ఇప్పుడు ఏమో ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ అన్న ఘోరం. అక్కడ మా గిన్నె దాని పక్క ఉంటే కట్టుకుందామని కూడా అనుకుంటాను. ఇక అన్ని పర్మిషన్ ఇస్తున్నాను. మీటర్ కూడా వచ్చినాయి, మీటర్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆ బిల్డింగ్ చూడు, ఆ పర్మిషన్ ఇద్దరు. మరి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది, మరి రిజిస్ట్రేషన్ అయింది, డోర్ రిజిస్ట్రేషన్ అయింది. ఉట్టి నోటరీ కాదు కదా. బ్యాంకులు లోన్ కూడా ఇస్తారు, బిల్డింగ్ ఇచ్చిండ్రు, లోన్ ఇచ్చిండ్రు, బ్యాంకులు లోన్ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. అసలు ఏమైందో తెలుస్తలేదు. మొత్తం నిన్న వచ్చిండ్రు, నిన్న లోపలికి రాని ఫోన్ గుంజుకో మాట్లాడతాను, ఫోన్ గుంజుకో అంటుండ్రు. కొట్టినకి ఎవరికి వస్తారా? నువ్వు అక్కడ దూరం ఏమంటారు, ఆ బిల్డింగ్ ఎక్కి ఈ గవర్నమెంట్ ఇట్లా చెప్తాను. మరి పేదలకు సంబంధించిన గవర్నమెంట్ దొంగ కదా అన్న. అంతేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం పాకిస్తాన్ సపోర్ట్ చేసే కాంగ్రెస్ కాదన్న. అంతేనా? టెర్రరిస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఎవరికన్నా రాజకీయం అంటే ఎవరికి పేదల మీద వాళ్ళు కాదన్న. ఉన్నోళ్ళకి పెద్ద చెర్లు కూడా కట్టి పెద్ద కాంప్లెక్స్ కడుతుంటాడు. అన్ని సిటీ కాదు, అది సిటీలో కాదు. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడైనా రీసెంట్ చెప్పు, 100% ఉంటే 75% మొత్తం నోట్ రిజార్ట్ అన్న. హైదరాబాద్ మొత్తం ఒక హైదరాబాద్ అంటే బుత్తంతా 10 ఎకరాలు 20 ఎకరాలు కాదు, కొన్ని 1000 ఎకరాలు 1000 కిలోమీటర్ దూరం ఉంది. నోటరీలు కాకుండా హైదరాబాద్లో ఇక్కడ మెయిన్ సిటీలో కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ చెప్పు. ఇప్పుడు సర్వే నెంబర్ ఉందని రిజిస్ట్రేషన్ చేసి అమ్మిండ్రు. మరి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ కనపడలేదా? ఎట్లనే మరి అన్ని కూలగొడతాను మిమ్మల్ని ఇక్కడి నుంచి పొమ్మని చెప్పేసి అంటారు. ఏంది మరి మీ బతుకులు ఏంది? ఎట్లా అండి మరి గదగా గందుకే వాడు మీటింగ్ పెట్టిండు. రాత్రి ఒక్కనే ఉన్నామన్న, రాని లోపలికి మళ్ళీ నేనే 2 సార్లు ముఖ్యమంత్రి అంటాను. మళ్ళీ నేను ఇంకా పిచ్చలైతా ముఖ్యమంత్రి ఇంకెక్కడ అయిపోయిందానే. ఆయన మధ్యలో ఉంటాడు, ఇంకా సంవత్సరం ఉండడు కష్టం అది. ఇప్పుడు గరీబులకి రాని రాన్న ఆయన పోయి అక్కడ కూర్చొని మాట్లాడు కాదు. 3 జిల్లాలు గెలిపించాను, నల్గొండ మొత్తం కూడా అక్కడ కూడా పోయి నల్గొండ ఎక్కడ పడ్డా నాకు ఈ హైదరాబాద్ పడదా? టీఆర్ఎస్కి ఒకటన్నా ఓటు, టీఆర్ఎస్ పడదు, కాంగ్రెస్ పడదు. అక్కడ సైడ్ మొత్తం పెంచిండ్రు, అలా మొత్తం. ఇప్పుడు సూరత్ మళ్ళీ అన్నిటికి రేట్లు పెంచండి. పిండి బత్తలకు ఏంది 1100 800 అంటే ఇప్పుడు 2200 నువ్వు రైతులది కానవా ఎవరికి కనమా? నువ్వు ఎందుకు రాజకీయం చేసాడు ఎందుకు చెప్పు? కానీ ఒక రైతు వద్దా, నీకు గరీబోడు వద్దా, ఎవడద్దా? మరి నువ్వు ప్రభుత్వం ఏళ్ళు ఎందుకు చెప్పు? నీకు శాతగా సపరేట్కి పోవాలి కదా, దిగిపో. ఇంకున్నారుగా అన్న, మంచిగా మాట్లాడుతున్నారు, చేసేవాళ్ళు, రాజకీయం. నీకు అనుభవం లేదన్నప్పుడు నీకు అప్పుడైనా కుప్పుడైనా కొన్ని వేల కోట్లు అమ్ముకున్నాం. మొన్న అక్కడ ఎంత వేల అమ్ముకున్నా? 2200 కోట్లకు ఒక ఎకరం అమ్ముకున్నా. పైసలు ఏం చేసినావు చెప్పు? నువ్వు ఏమంటే అప్పు ఉన్నది, సొప్పు ఉన్నది, నీకు అప్పు కానీ తక్కువ కానీ నీకు సంవత్సరం చేస్తే వెళ్తుంది. మండల ఆఫీసులు కట్టిండు, గవర్నమెంట్ ఆఫీసులు కట్టిండు. ఎన్ని మండలాలు ఎన్ని జిల్లాలు వేసింది చెప్పు కేసీఆర్ అంటే? దేవుని కంటే ఎక్కువ అన్న కేసీఆర్, దేవుని కంటే ఎక్కువ. ఏ దేవుడు చేస్తాడు? అవ్వ అడిగితే అన్న అవ్వ కూడా అడిగితేనే అన్నం పెడుతుంది. అట్లా అడగకుండానే మండల ఆఫీసులు కట్టిండు, కలెక్టర్ ఆఫీసులు తెచ్చిండు ప్రతి ఒక్క జిల్లాలో. చేయలేదా అన్న?
అది చేసింది అంత అప్పు చేసినట్టు చేయరా మన ఇల్లు కట్టుకుని 30 లక్షలు 40 లక్షలు అవుతున్నాయి మండల ఆఫీసులు కట్టిండు ప్రతి ఒక్క స్టేట్లో జిల్లాలు 32 జిల్లాలు చేసిండు జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ కట్టిండు అవుతుందా పని ఎందుకు అంత కోపం మీద ఉన్నావు ఎందుకు రేవంత్ రెడ్డి మీద నువ్వు కోపం అంటే కోపం అన్న మరి ఇట్లా చేసినాక గరీబోడు వద్దన్నాక ఎక్కడ కోపంగా ఉంటే ఏం చెప్పు ఒక గరీబోడు వద్దా రైతు వద్దా నువ్వేమో గరీబోడు అంటే అద్దానికి మొత్తానికి గరీబోడు వద్దా గరీబోడు బతుకుతాను ఇప్పుడు 4 సూట్ కేసు రాగానే కదా సప్లై పంట పడుతుంది ఒక కాంప్లెక్స్ కూడా కొట్టి మొగోని అనిపించుకో అప్పుడు ఒక కాంప్లెక్స్ కూడా కొట్టి అన్న నీది ఉందానే ఒక అసలు కాంప్లెక్స్ కూడా కొట్టు అసలు కాంప్లెక్స్ కూడా కొట్టి నువ్వు మొగోని అనిపించుకో గరీబాన్ని కూడా కొడితే ఉన్నది దీన్ని పీకితే ఉన్నది చెప్పు ఓకే ఇక 30 గజాలు 35 లక్షల 35 లక్షలు పెట్టి కొన్నాడు మళ్ళీ ఇది నీది కాదు అని చెప్పేసి అన్నప్పుడు మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే ఇప్పుడు ఈ కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్ ఇది ఇప్పుడు అన్నటువంటి 1వ నెంబరు ఈ సర్వే నెంబర్ 1వ నెంబర్ ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్లో కడుతున్నటువంటి ఇల్లు ఇక్కడ కనబడతా ఉంది కదా మోటార్ కనబడతా ఉన్నది ఇక్కడికి సంబంధించినటువంటి ఇంతకుముందు కూడా నేను మీటర్ కూడా చూపెట్టిన ఇళ్ళకన్నిటి కూడా మరి ఇవన్నీ ఉన్న తర్వాత ఎందుకు మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉన్నది మా భూముల జోలికి మా ల్యాండ్ జోలికి కనుక వచ్చినట్టు ఏంటంటే ఖబర్దార్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హెచ్చరిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడతా ఉంది మీ బిడ్డ కొనిచ్చిల్లా ఎంత పెట్టి కొన్నావు 26 లక్షలు 26 లక్షలకు ఏది మరి ఇల్లు కట్టిల్లా మీ దాంట్లో ఇప్పుడు పెన్షన్ చేసింది కదా ఇదంతా కూడా ఇలా ఏమో తెలియదు అందుకే తెలిసి ఇవాళ వచ్చినాం మేము మాకు నిన్న తెలియదు ఈ చెప్పగానే బాధపడ్డావా ఇచ్చినటువంటి మరి బాధ కదా మస్తు బాధ అయింది ఏంటంటే మరి మీ బిడ్డకి ఇట్లా ఏడున్నది ఇప్పుడు బాధపడతలేదా ఊరికి పోయినరు ఊళ్ళోనే ఉన్నారు ఊరికి పోయినరు వాళ్ళు ఊరికి పోయిన నువ్వు చూసేదానికి వచ్చినావు మరి ఏం చేయాలి నేను ఇదంతా కూడా మీరు కొన్న భూమి కాదు ఇదంతా కూడా ఆక్రమించుకున్న భూమి అంటారు కదా వాళ్ళు మొదలు మాకు కొనడానికి ఇట్లా అమ్ముతుర్రు అంటే మేము కొనుక్కున్నాం ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి కదా అన్నట్టు కొనుక్కున్నాం ఏడాది అవుతుంది అవుతా ఉన్నది 28 ఎన్ని గజాలు కొన్నావు ఇది 70 గజాలు కొన్నారు మరి ఇప్పుడు ఏమంటారు అధికారులు ఏమంటారు మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటారా ఇంకా అవుతుంది కదా సార్ ఇంకా నేను అడుగుకోవాలి ఇప్పుడే వచ్చేసిన నేను వచ్చి ప్లేస్ కాడికి చూసి వస్తున్నా ఓకే ఇది మంచిగా ఉందా మరి హైడ్రా అంతా కూడా ఆక్రమించుకునే కూల్చేస్తున్నాము మేము ఆక్రమించుకున్నటువంటి జోలికే పోతున్నాం కానీ మేము ప్రభుత్వ భూముల జోలికి పోవట్లేదు పేదలు వేసుకున్నటువంటి గుడిసెల జోలికి పోతున్నాం అంతేనా అవన్నీ తెలియదు ఇంతవరకు తెలిస్తే గట్లా కొనుక్కుంటామా నువ్వేం చెప్తావు ఇటువంటి కూల్చివేతల పైన ఏంది మీ అభిప్రాయం ఏంటిది అంటే ఇది ఆల్రెడీ ఇది కబ్జా చేసిన ల్యాండ్ కాదని చెప్పారు అన్న ఫస్ట్ మేము కొనేటప్పుడు అట్లా అని చెప్పి కొనుక్కున్నాం తర్వాత ఇప్పుడు ఏమో కబ్జా చేసిన ల్యాండ్ అది అంటారు ఫస్ట్ అయితే తెలిస్తే కొనకపోతున్నాయి కదా రిజిస్ట్రేషన్ అయింది అన్నీ నోటరీ అన్నీ ఉన్నాయి అయినాక ఇప్పుడు మొత్తం 30 lakhs దాకా అయింది దానికి ఇప్పుడేమో హైడ్రా కిందికి వచ్చింది తీసేసాలి అది అని చెప్పి కరెక్ట్ అలా మా ఉన్న జాగాలనే అవి వేసిరు జాలీలు వేసి పెట్టారు మట్టి కుప్ప మొత్తం పెట్టేసిరు అన్న మా జాగాలనే ఇప్పుడు అదే వచ్చి చూసినాం మాకు బ్రోకర్ వాళ్ళు మాకు పేరు తెలియదు సార్ ఎవరైనా ఇంకెవరైనా ఉన్నారమ్మా మాట్లాడాలి రండి తల్లి మాట్లాడతారమ్మా जो हिंदी में बोलो परवाह नहीं है बात करो मैं दो बात है क्या इसमें हमारा है इसमें हमारे 2-3 साल होगा लेके उतने दिन से कुछ भी ये नहीं करे तो क्या बोलते सो हाइड्रा है वो है ये बोल के बोल रहे इतने दिन से क्या कर रहे थे मीटर दिए डेनिश लाइन दिए सब करे कहीं को ऐसा फिर अब ये कर रहे बच्चे इतने मेहनत से बनाए हमारे हमारे बच्चे इतने मेहनत करके बनाए तोड़ते बोले तो कैसा कहाँ से लेंगे उतना पैसा गरीब इंसान चीज़ा वो ये रख के बनाए सो है कहाँ से करते बताओ आई टाइम पे ऐसा करते परिषद को आपको नहीं मालूम था इतनी आबादी हो तक क्या कर रहे थे तुम आपको नहीं दिखा जब कितनी आबादी हो रही कैसा ये करना बोल के थोड़े में रोकना था आप थोड़े में नहीं रोके ऐसा कैसा करते हमारे बच्चों को परेशान कर रहे मेहनत से बनाए से चीज़ा रखे लोना लिए लोना भी नहीं फिटे चीज़ा भी नहीं है तोड़ देते बोल रहे ऐसा कैसा तोड़ते ऐसा ये करते क्या आपके कुछ भी ऐसा बड़ा रहा ये नहीं है तुम्हारे को कोई भी नहीं बने इतने सालों से आप लोगों को कैसा बन रहा हो पे कैसा ये करना बोल के నీళ్ళే వస్తున్నాయి తల్లి వాళ్ళకి అందరి అట్లా ఏడుస్తే ఎట్లా రెండు నిమిషాలే మాట్లాడరు అందరూ మాట్లాడు మాట్లాడు
అందరికీ నమస్తే సార్. మేము చాలా పిల్లలము, చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాకు బంగారం బ్యాంక్లో పెట్టి ఇల్లు కట్టుకొని జాగాలు కొనుక్కున్నాం సార్. మస్తు చిన్న పిల్లలు ఉన్నారు మాకు. మీరు ఇప్పుడు వచ్చి అన్ని కూలగొడతాము, మీరు ఎక్కడ పోతారు పోర్రి తెల్లదాకా మా భర్తలు పని వెనక్కి వస్తే పిల్లల్ని పట్టుకొని పెట్టబోతాం సార్. ఆ జాగాలు కొన్న అప్పులు కూడా తీరలేదు సార్. మేము రూపాయి రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటాం సార్. మాకు ఏ అధికారం చేస్తుంటు సార్. ఎవరు కొన్నారో తెలియదు, ఏదో తక్కువ వస్తుంది కదా, మీ మధ్య తరగతి వాళ్ళమని తక్కువ పైసలు కొనుక్కున్నాం సార్. ఎవరు అమ్మిరో తెలియదు, ఏదో పేరుకి రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. అవి ఆన్లైన్లో చూపిస్తలేవు, పత్తిలు లేవు, ప్రాపర్టీ ట్యాక్స్ లేవు. వాటికి ఏదో రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ అని చేసిర్రు. ఎవరు ఏం చేస్తుర్రో అర్థమైతలే సార్. మధ్య తరగతి వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు తలకాయలు ఊపుతారు అనుకుంటారు కావచ్చు సార్. ఏ రకంగా ఏ అధికారికి చెప్పుకుంటే మా బాధలు తీరుతాయి సార్. తెల్లందాకా పిల్లల్ని పట్టుకొని పిచ్చలు లేకున్నాం సార్. రోడ్ల కొంటి వీడికైనా అర్థాక పోలీసులు ఏ చేసి వచ్చి ఎటుకులో కొడుతుందో అని బిక్కు అనుకుంటున్నాం. తెల్లందాకా ఇండ్లు కట్టిన వాళ్ళకి ఏ బాధ లేదు అంటారు. ఎందుకు లేదు సార్? ఒక రోజు కట్టి నిండా మంచిగా నిద్రపోతలేము, ఎప్పుడు ఏది వస్తుందో అని తెలిసి అందరం మార్కెట్లో చేసుకునేటోళ్ళమే సార్. రోజు కూలీలు ఉన్నారు, ఇళ్లలో పని చేసుకునేటోళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, ముస్లిం సోదరులు అందరూ. ఎన్ని రకాలుగా కష్టపడితే మధ్య తరగతి ఒక ఇల్లు వస్తుంది సార్. ఇల్లు అనేది అందరికీ ఒక కళ. లక్షలు పెట్టి మేము కొనుక్కోగలే శ్రోమత ఉంటుందా సార్? మాకు ఏదో తక్కువకు వస్తుంది కదా అని అందరం ఎగబడ్డందుకు మొత్తం అన్యాయం చేస్తున్నారు సార్ మమ్మల్ని. కొంచెం బాధ కడుపులో పెట్టుకుంటే సార్ అందరం కూలీ కైకిలు చేసుకుని బతికేటోళ్ళం సార్. ఇక్కడ అందరం జాగాలు తీసుకున్న వాళ్ళందరికీ మీరే న్యాయం చేయాలి సార్. మా కష్టాలని మా బాధలు అందరినీ మీ పాదాల కాడ పెడుతున్నాం సార్. మీకునే మాకు ఏదో ఒక అన్యాయం కాకుండా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. हेलो अस्सलाम वालेकुम। यहाँ पर जो है सो जो मुश्किल में है लोग, हिंदू मुसलमान पूरे मुश्किल में है। हर मेहनत करके रोजी रोटी कमा के एक किराए का घर नहीं है बल्कि जाति घर ले रहे लोग। दुनिया की मुसीबत कर करके बच्चों को खाना नहीं, पानी नहीं, क्या नहीं, दिन भर 2-2, 4-4 घंटे बर्तन धो के घरों में काम करके तरकारियाँ बेच के हर चीज़ कर दे। सुबह 6 बजे लोग आए, बिस्तर में से भी नहीं उठे लोग। सामान के सहा पूरे उधर के पूरे खाली कर दिए लोग। सामान भी नहीं निकाले घरों में से, बच्चे भी नहीं उठ रहे घरों में। सुबह 6 बजे आके से तकलीफ दिए तो आगे वाला दुनिया का परेशान हो रहा, फिर उसका हल कैसा होना, क्या है सब देखते रह गए। कल सारा दिन शाम तक पुलिस मिलिट्री के पूरे लोग आ गए। शाम तक कल उतने घरा गए तो भी कोई क्या नहीं बोले। अब जो भी है घरा उन लोगों के भी अच्छा करो, जो भी है गरीबों की मदद करना आप लोगों का फ़र्ज़ है। आप लोग बड़े हैं, हम देखो अभी भी आज काम छोड़ के आपके सामने आके बैठे, हमारी तकलीफ़ आप लोगों को सुना रहे। अच्छा है बुरा है, जिसका मर्द लंगा है, जिसका मर्द अच्छा है बुरा है, उनने भी औरत कमा के घर ली, कहीं को किराया नहीं निकलता बोल के आज हम आपकी परेशानी देखने हम आपको बर्दाश्त नहीं हो रहा। जो भी आप लोग बड़े हैं साहब, आप लोग हमारी मदद करना चाहिए बस। సార్ పేదల బాధను అర్థం చేసుకొని ఇక్కడి దాకా వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం సార్. మేము 3 ఏళ్ళు అవుతుంది సార్ జాగా తీసుకొని. ఆ 3 ఏళ్ళ తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ పైసలు కట్టించుకుంది గవర్నమెంటే. మాకు మీటర్ వచ్చింది, మీటర్ పైసలు తీసుకుంది గవర్నమెంటే. ఇప్పుడు మాకు 3 ఏళ్ళ నుండి ఇల్లు ట్యాక్సీ కడుతున్నాం సార్. అది గవర్నమెంటే కదా, మరి అప్పుడు చెప్పాలి కదా మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు అప్పుడు చెప్పాలి. మేము చదువుకోని వాళ్ళు ఉన్నాం సార్, మాకు ఏది తెలియదు. చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇండ్లలో తాళం పెట్టి ఇండ్లలో పనికి పోకుండా మేము
కష్టం చేసుకున్నాం సార్. కష్టం చేసుకొని ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు మా భర్తల ముఖాలు చూస్తే మాకు అసలు భయం అవుతుంది. వాళ్ళు ఏమైనా టెన్షన్ పెట్టి వాళ్ళకి ఏమన్నా అవుతుందో ఏమో, మాకు ఎట్లా మాకు ఈ ఆధారం ఆ ఆధారం లేకుండా మేము ఒంటరిగా మిగిలిపోతామో ఏమో అని మస్తు భయం అవుతుంది సార్. మా ప్రాబ్లం మీద మీరు ఎట్లయినా చేసి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ఇవన్నీ కట్టించుకుంది గవర్నమెంట్. ఇది పురావస్తు శాఖ అయినప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు ఎంఆర్ వస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ వస్తారు సార్. వచ్చినప్పుడు వాళ్ళు మీరు తొందరగా కట్టుకోండి అమ్మా, మీరు కట్టుకొని మీ ఇంట్లోకి వచ్చేసేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదని వాళ్ళు ఎట్లా ఏ రకంగా చెప్తారు సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, మరి మీరు కట్టుకోవద్దు, మీకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాలి కదా. మేము 50 గజాలు సార్ 20 లక్షలు పెట్టి తీసుకున్నాం. అది ఎక్కడ తక్కువ, 20 లక్షలు తక్కువ. నేను సరే 100 గజాలకి 50 లక్షలు అవుతుంది. ఇప్పుడు మాకు ఏమంతా తక్కువ వచ్చింది ఏదో, కాకపోతే మార్కెట్కి దగ్గర ఉంది, మాకు పనులకు దగ్గర ఉంది, మేము పనులు చేసుకుంటే బతికేటోళ్ళం, మా పిల్లలు స్కూళ్ళకు దగ్గర ఉంది అని ఒక్క ఆలోచనతో మేము ఇక్కడ తీసుకున్నాం. కానీ మాకు పైసలు కూడా ఏమంతా తక్కువ రాలేదు సార్. రిజిస్ట్రేషన్కి 50 గజాలకు 1,20,000. మరి గవర్నమెంట్ ఏ రకంగా తీసుకుంటుంది? ఇది గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఏ రకంగా తీసుకుంటారు సార్? మాకు అది ఒక్కటి చెప్పండి మీరు, అంతే. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ అయినప్పుడు మాకు ఏ రకంగా తీసుకుంటారు సార్? మా సమస్య మీద మీరు ఎట్లానైనా మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. మీకు పాదాలకు మొక్కుతాం సార్, మేము ఏం లేనున్నాం. అక్కడ కూడా మాకు ఇల్లు వచ్చినాయి అని చెప్పి కూలగొట్టేసారు. ఇది తెలుసా విషయం? రసమయ బాలకిషన్ చేపల గుడిసెలు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మేము 8 years అవుతుంది సార్. వాళ్ళు వీళ్ళు తీసుకున్నాక కూడా మేము అడిగినప్పటికైనా ఇది గవర్నమెంట్గా ఎట్లా అని అడిగితే ఏం ప్రాబ్లం లేదు మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు కట్టుకోండి అని చెప్పి హామీ ఇచ్చారు సార్. ఒక 2-3 సార్లు కూడా వాళ్ళు వీళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు కట్టుకో అని చెప్పినా కూడా మేము కట్టుకోపోదు. మా పెళ్ళైన నుండి మాకు సొంత ఇల్లు కూడా లేదు సార్. మా మామయ్య వెళ్ళిపోతే రోడ్డు వేసుకొని ఉన్నాం మేము. ఏదో వీళ్ళని నమ్మి మేము ముంగట అడిగేసినాం సార్. అంతా బంగారం ఇట్లా అంతా అమ్ముకున్నవి ఏం లేదు. గవర్నమెంట్ ఇప్పుడు మాకు మీటర్ ఎందుకు ఇవ్వాలి సార్? రిజిస్ట్రేషన్ ఎందుకు 1,18,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న 50 గజాలకు 18 లక్షలు తీసుకున్నారు మా దగ్గర. అప్పుడు లేదా గవర్నమెంట్? నిన్న ఒక ముందుకి ఇల్లు ముందు ఖర్చులు సార్. అప్పుడు అమ్మిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఏమన్నా అంటే మా పేరు ఏమవుతుంది మాట్లాడుతున్నారు, ఎవరికి చెప్తాం సార్ మేము? రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్ తరఫున అయింది కదా. రిజిస్ట్రేషన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ కావద్దు, కరెంట్ ఇవ్వద్దు. ఇక్కడ వాళ్ళు 6-7 ఏళ్ళ నుంచి కట్టుకొని ఉన్నారు. మరి 6-7 ఏళ్ళ నుంచి లేని గవర్నమెంట్ ఇయ్యాలి ఎట్లా వచ్చింది? గవర్నమెంట్ 6-7 ఏళ్ళ వాళ్ళు అక్కడ కట్టుకొని ఉండబట్టి, మరి అప్పటి నుంచి లేని గవర్నమెంట్కి ఇప్పుడు ఎట్లా వచ్చింది? కట్టుకున్న కంపౌండ్ వాళ్ళ కాంచి 2-2 లక్షలు 3-3 లక్షలు పెట్టి అప్పు ఇచ్చి కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. కంపౌండ్ వాళ్ళు కాంచి కూల కొట్టి ఇవాళ కంచెలు వేసిపోతారు. మరి మేము అందరం ఎట్లా? అప్పు వేసి చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు, అమ్మ లేదు, నాన్న లేదు, ఎదురు ఎవరు లేరు. బంగారం మమ్మీ కొడుకుంది 50 గజాలు మా చెల్లె. తెచ్చిస్తారా ఇప్పుడు గవర్నమెంట్? ఇన్ని రోజులు నేను గవర్నమెంట్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చింది? పేదల కడుపు కొట్టడానికి వచ్చింది గవర్నమెంట్. పేదల కడుపు కొట్టడానికి వచ్చింది మరి గవర్నమెంట్. కూరగాయలు రోడ్డు మీద అమ్ముకొని మనం బతుకుతున్నాం. ఒక్కరిదా ఇద్దరిదా ఇంతమంది లక్షలు పెట్టి ఉన్న బంగారం అమ్మి అప్పులు తెచ్చి కొనుక్కున్నాం. ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. మరి మా పరిస్థితి అంతే. ఏది గవర్నమెంట్ మరి మాకేం చూపిస్తుంది? ఇది గవర్నమెంట్ జాగైతే ఆ రోజు ఏం పెట్టిర్రు? మేము 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఏం పని చేస్తారు మీరంతా? మేము ఇళ్ళలో పని చేస్తాం. ఇళ్ళలో పని చేస్తారు. ఏంది ఒక పక్కన కళ్ళ ముంగటనే మీరు కట్టుకున్నటువంటి ఇల్లు కూలిపోతా ఉన్నాయి. ఏంటి ఏం చెప్పాలి? ఫస్ట్ మాకు ఏం చెప్పాలి ఇది పరిస్థితి అని చెప్పేసి మేము అడిగినాం. ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్లో అని అడిగితే ఏం లేదని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటారు. మరి ఆ రోజు మాకు కరెంటు మీటర్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ దాని తెలియదా? మరి ఎట్లా ఇచ్చింది? మరి అప్పుడు లేవా తెలుగులు? సీఎంకి లేదా? ఇప్పుడు వచ్చి కూలగొడతాం, ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పేసి అంటారు. ఒకరమ్మ కాదు అని అంటారు, ఒకరు అవును అంటారు. ఎవరినైనా ఏదన్నా నమ్ముతాం మేము. ఒక్కొక్క రూపాయి దాచి పెట్టుకొని మేము కట్టుకున్నాం. రూపాయి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసి ఇప్పుడు ఎక్కడ పోతాం మేము? మాకు సొంత లెక్క లేదు. ఇక్కడ నమ్మి వీళ్ళని నమ్మి ముంగట అడిగేసి మేము కొనుక్కున్నాం. మా ఆయన వద్దన్నా కూడా సరే కొనుక్కుందాం, మాకు ఎక్కలేదు. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంతవరకు మాకు ఇల్లు లేదు. రెంట్ ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం మేము. అయితే ఆయన వద్దన్నా కూడా తీసుకుందాం, తక్కువకి వస్తుంది కదా అని ఆశపడ్డాం. అది ఇట్లా చేస్తారని చెప్పేసి అడగాలి.
తెలియదు అసలు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ ఆ ల్యాండ్లోకి రానివ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళంతా పోలీసు వాళ్ళు మేము ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టేసుకున్నాం. మా పక్కకున్న మొత్తం కంచేసారు. మీకు ఏమైనా నోటీసులు ఇచ్చిందా మరి? మీరు ఇల్లు ఏం నోటీసులు ఇవ్వలేదు. పోనీ ఇప్పుడు కంచేసిన వాళ్ళని కూడా అడిగినాం, అన్న మీకు ఏమైనా నోటీసులు ఇచ్చిరా? మాకు ఇవ్వలే కదా అంటే మాకేం ఇవ్వలేదమ్మా అని చెప్పేసి అంటారు వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు పొద్దున నిన్న మేము లేవక ముందుకే 300 మంది పోలీసులు వచ్చారు. ఈ వ్యాన్లు వచ్చినాయి, జేసీపీలు వచ్చినాయి. ఇంట్లో నుండి బయటికి రాణిస్తలేరు అసలు వాళ్ళు. మీరు వెళ్ళారు లోపలికి వెళ్ళండి అంటే ఎక్కడికి వెళ్తాం? లోపలికి వెళ్ళినాక కూల్ చేస్తే మరి మా పిల్లలు ఏం కావాలి? మా పిల్లలు అడుగుతారు, మమ్మీ మన ఇల్లు కట్టుకున్నాం కూల్ చేస్తారు, అక్కడంతా కూల్ చేస్తారు మమ్మీ అని చెప్పేసి అంటారు. ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక డ్రీమ్ కదా. మళ్ళీ ఓట్లు ఏమని ఏ మోకం పెట్టుకొని వస్తాడు? ఎట్లా వస్తాడు? ఎట్లా వేస్తాం ఓట్లు? ఆయన కదా మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి నేను అంటాను. ఏవాళ్ళు రమ్మని చెప్పండి, వేస్తాం చెప్పలేదండి. అవును అంతే, మమ్మల్ని ఇంత బాధ పెట్టారు కదా, మేము చేసేది చేస్తాం. రేపు ఒకవేళ పోలీసులు వచ్చినా వాళ్ళ బండ్లు వచ్చినా డైరెక్ట్ మేమందరం ఆడోళ్ళం కలిసి సీఎం ఇంటికి వెళ్ళిపోతాం. మేము ఇంట్లో ఉండము, సీఎం ఇంట్లోనే ఉంటాం. ఇప్పుడుగా మేము ఇన్ని పైసలు పెట్టినాము. రాత్రి 12 గంటల దాకా మిషన్ కుట్టి పడుకున్నా. పొద్దున 6 గంటలకు బండ్లో చూస్తే మా గుండెలు ఎంత రాళ్ళు పడతాయి. ఎంత అప్పులు చేసి గుండెల మీద ఇంత సార్ చెప్పినట్టు పావులెత్తి బంగారం కూడా లేదు. మేము ఇల్లు ఎందుకు కట్టుకున్నాం? మా బిడ్డల్ని రోడ్డు పాలు చేయొద్దని. నేను హైదరాబాద్ వచ్చి 26 సంవత్సరాలు నేను ఒంటరిగా పోరాడి నా పిల్లల కోసం ఇంత ఇల్లు కట్టుకున్నా. అది వచ్చి ఊళ్ళ కొడితే నేను నా పిల్లలు ఏమైపోవాలి? ఇప్పుడు సీఎం సార్ ఇంట్లో ఉండాలి. మేము వచ్చి నేను పిల్లలు తీసుకొని వచ్చి అంతే. రేపు గంక ఏ బండి కనపడినా ఏ పోలీసు వాళ్ళు కనపడినా కానీ మా వెంచర్లో కాలు పెట్టనియము. అసలు మేము అందరం కలిసేసి సీఎం సార్ ఇంటికే పోతాం. అంతే, ఇంకా మేము ఆగే ప్రసక్తే లేదు. నిన్నంతా బాధపడ్డాం, రాత్రంతా ఏడ్చినాం, నిద్ర లేకుండా. కనీసం ఇప్పుడు నించోడానికి కూడా ఓపిక లేదు. ఇంతవరకు మేము చాయ్ నీళ్ళు కూడా తాలే, నించోడానికి కూడా ఓపిక లేదు. ఇంతసేపు వాళ్ళందరూ ఏడుస్తుంటే నాకు లేచి గట్టిగా మాట్లాడాలనుంది, గుండెలు బాదుకొని. కానీ ఏం చేయాలి? ఓపిక లేదు. 2 రోజులు నించాలి. రేపు కాంక ఎవరన్నా వస్తే మేము ఆడోళ్ళం మొగళ్ళం మా పిల్లలు మా అందరం కలిసి సీఎం సార్ ఇంటికే పోతాం. అంతే, ఇదైతే గ్యారంటీ. పోలీసు వాళ్ళు ఎవరు కనిపించొద్దు మాకు. నోటీసులు పంపించలేదు కదా అన్న, పోనీ నోటీసులు పంపించినా కానీ మాకు నోటీసులు వచ్చినాయని కూడా మేము ఏదైనా ఒకటి దారి చూసుకుందాం కదా. ఎవరికన్నా ఎవరి దగ్గరకైనా పోయి మాకు దారి చూసుకుని చెప్తాం కదా అన్న. మాకు ఏ నోటీసు లేదు. హైడ్రా అంటే ఎక్కడ కూడా ఎంఆర్ఓ మేడం వచ్చింది. ఇల్లు కట్టినప్పుడు ఎంఆర్ఓ మేడం వచ్చింది. 2 సార్లు 3 సార్లు ఇటు సైడ్ వచ్చింది. మరి అప్పుడు ఇక్కడ ఒక గొడవ చిన్న ఇష్యూ అయింది. మరి మీరు కట్టకుర్రి అని చెప్పి ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. నిన్న వచ్చిన వెనకాల రాకుర్రి, మీకు ఏం కాదని చెప్పేసి అంటుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. మరి ఎందుకు రావాలి? అప్పుడు మాట్లాడిన మనిషి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? మరి ఏం తిన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని? హైడ్రా లేదు, మేము కొనుక్కున్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని ఎవరు చెప్పలేదు. మేము కొనుక్కున్నాము, పైసలు పెట్టి కొనుక్కున్నాము, లక్షలు పెట్టి కొనుక్కొని ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఇళ్ళల్లో ఉంటే ఇప్పుడు హైడ్రా అని వచ్చి మా కొంపల మీద పడి మా ఇండ్ల మీద పడి ఏడుస్తుంటే మేము ఎక్కడ పోవాలి చెప్పన్నా? నెక్స్ట్ ఇవన్నీ కూలగొట్టినాక ఇవంతా అదేంది వైర్లు వాదినాక నెక్స్ట్ మీ ఇండ్లకే వస్తుంది నోటీసులు. మీరే ఇక మీ దారి మీరు చూసుకోవాల్సిందే అని మాట్లాడుతాను. ఏం దారి చూసుకుంటామన్నా మేము కొనుక్కున్నప్పుడు ఎవరు చెప్పలేదు ఏందన్నా? మరి మాకు మేము కొనుక్కున్నప్పుడు ఎవరు చెప్పలేదు ఇది మంచి ల్యాండ్ కాదు మీరు కొనుక్కోవద్దని ఎందుకు చెప్పలేదు? ముందు చెప్తే మేము కొనుక్కోకపోతాం కదన్నా. మేము బంజారాయిల్స్ లా 30 ఏళ్ళు కిరాయికున్నాం. బంజారాయిల్స్ లో ఒక రూమ్ లకి 30 ఏళ్ళు కిరాయికుండి రూపాయి కూడబెట్టుకొని చిట్టీలు వేసుకొని బాకీలు తెచ్చుకొని ఊర్లలో 2 రూపాయల వడ్డీకి తీసుకొచ్చుకొని మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే ఇప్పుడు ఇళ్ళ మీద పడి ఏడుస్తున్నారు కదన్నా. 5-6 ఇళ్ళ నుంచి వెళ్ళేంది ఇప్పుడు హైడ్రా ఎక్కడి నుంచి వచ్చిందన్నా? ఏంది అంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందన్న? అంతకుముందు ప్రభుత్వం హైడ్రా లేదు అన్నప్పుడు అప్పుడు లేదా హైడ్రా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది హైడ్రా? ఎన్నో ప్రభుత్వాలు మార్చింది, ఎన్నో సీఎంలు మారిండ్రు, ఇంతమంది మారిండ్రు, అందరు ఎవరు అనలేదు హైడ్రాని. వీడొక్కడు ఎందుకు అంటున్నాడు హైడ్రాని? ఇప్పుడు ఎందుకు అంటున్నారు? మాకు ఏమీ లేదు, 25 సంవత్సరాలకు ఎక్కువ నిన్న ఉన్న పరిస్థితి చూస్తే మాకు ఒక నరకమే అన్న. నిన్న మేము ఒక యమధర్మరాజు దగ్గర ఉన్నట్టు అనిపించింది మాకు. అంత డేంజర్ లో ఉన్నాము నిన్న మేము. గవర్నమెంట్ ఏమంటుందంటే గవర్నమెంట్ భూములను మేము రక్షిస్తున్నాం, హైడ్రాను అందుకే తీసుకొచ్చినాం, ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. ఎక్కడుంది హైడ్రా? ఏ చెరువు కట్ట ఉన్నది ఇక్కడ చెప్పండి? ఇక్కడ చుట్టుపక్కల అన్న రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మేము కొనుక్కున్నప్పుడు పైసలు ఇచ్చినప్పుడు మా పేర్ల మీద రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా చేసిండ్రు? ఎట్లా తీసుకుంటాండ్రు? మాకు కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది? మాకు ఇంటి నెంబర్ ఎట్లా వస్తుంది? ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అన్న మాకు చెప్పండి. మేము 25 లక్షలు పెట్టి 56 గదాలు కొనుక్కున్నాం. మాకు పైసలు లేకుండా కూడా 30 సంవత్సరాలు మేము హైదరాబాద్కి వచ్చి ఊళ్ళో జాగాలు అమ్ముకొని ఇల్లు లేక కిరాయిలు నెలకి ఇన్ని కిరాయిలు కట్టుకుంటూ ఉంటున్నాము.
మాకు అప్పుల పాలే వచ్చినాం, అప్పుల పాలే జాగాలు అమ్ముకొని వచ్చి మా కొడుకు ఒక్కడే నాకు వచ్చి మొన్న 60 గదాల 56 గదాల జాగా తీసుకుంటాము. ఊళ్ళో జాగా అమ్ముకొని తీసుకున్నాం. నెలకు 10,000 కిరాయి కట్టలేక లేదా కూలి 4 పని చేసుకుంటా బతుకుతున్నాం. వచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మీరు తీసుకోవద్దంటే మేము సపరేట్గా కూకునేటోళ్ళం. ఆ పైసా మేము అప్పులన్నా కట్టుకొని బంగారం అంతా జాగాల భూములు అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కొని ఏదో కట్టుకుందామంటే నిన్న మేము పొద్దుగానే లేచే వరకే వాళ్ళు గుండెలో రాయేసినట్టు వేసిండ్రు ఒకటేసారి. మాకు మంచినీళ్ళు లేవు, నిలబడదాం లేదు. ఊళ్ళో ఊళ్ళలోనేమో ఇల్లు ఇస్తారు అందరికి. ఇదో కొనుక్కున్నదన్నా కొనుక్కున్నాను, పైసలు పెట్టి కొనుక్కున్నాను. ఉన్నవాడు తీసుకుంటుండే డబ్బు, పేదవాడు కడుపు మీద కొట్టి ఉన్నవాడు తీసుకుంటున్న వాడు ఎంజాయ్లో బెంచ్ కార్లో ఏసీలో వండు. మేము ఏసీలో వంటలేము, ఎండలో వంటున్నాం, వానలో తడుస్తున్నాం, కష్టం చేసుకొని కష్టం చేసుకొని తింటున్నాం. మా కడుపు మీద కొట్టి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే కదా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఏమన్నా ఎండ తెలుసా, వాన తెలుసా, గాలి తెలుసా? మేము కష్టం చేసుకొని ఇంట్లో పని చేసుకొని పని చేసుకొని మాటలు పడుకుంటా వాడు అరే వీరే తురే కొట్టి పోయి చేసుకొని ఇంట్లో కట్టుకుంటాం. మా పొట్ట మీద కట్టి ఆయన ఇది చేసుకున్నాడు. ఇది మంచిది కాదు సార్. ఇది మా ఇంట్లో మాకు ఇవ్వండి. మా జాగాలో మేము ఏదో కష్టం చేసుకొని తిని ఇంత పండుకునేటోళ్ళము. మేము లేనోళ్ళు ఉన్నోని మీద కడుపు మీద కొట్టుకోండి. ఆయన ఏసీ కార్లో తిరుగుతాడు, బెంచ్ కార్లో వంటాడు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నాడు. లేనోడు ఏడవంటాడు, రోడ్ల మీద వంటున్నాం. దుప్పట్లు ఉండవు, ఏముండవు. ఇంట్లో కట్టుకునేటప్పుడు ఎంత కష్టాలు పడినాం ఆయనకి తెలుసా? ఇప్పుడు వచ్చి ఇది ఇంత ల్యాండ్ కబ్జా చేస్తున్నామంటే ఎట్లుంటుంది? కబ్జా చేయాలి, చేసేవి ఉన్నోను చేసుకోవాలి, లేనోరు కాదు కబ్జాలు చేసేది. అప్పటి నుంచి కూడా చూస్తున్నా ఏంది బాగా అంటే ఈటెల గారు మాట్లాడుతుంటప్పుడు బాగా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు అంతా ఎందుకు ఏడుస్తుంది? రూపాయి కష్టపడి మాకు ఊర్లో ఏం లేదు. మాకు అమ్మలకు నాన్న అత్తవరకు ఏం లేదు. మాకు జాగభూమి ఏం లేదు, ఎక్కడేం ఆధారం ఏం లేదు. మేము రెక్కలతో కష్టం చేసాం. మా ఆయన నేను మార్కెట్లో కూరగాయలు మోసుకుంటాం. మేము పొద్దున్నే వెళ్ళిపోతాం, 6 గంటలకు పోయి మేము మోసుకొని 11 గంటలకు 10 గంటలకు ఇంటికి వచ్చేసి ఇంటికన్నా ఉంటాం. పొద్దున్న వెళ్ళిపోతాం. ఒక్కొక్క కవర్ మోసుకుంటే మాకు 10 రూపాయలు దొరుకుతాయి సార్ ఒక్కొక్క కవర్ మోసుకుంటే. అందుకే రూపాయి కష్టపడి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటా మేము ఉన్నదో లేదో తినుకుంటా మేము ఉంటున్నాం సార్. మేము కష్టపడి ఉండడానికి ఇల్లు ఉండాలి, ఆడలేదు ఈడలేదు ఎక్కలేదు. రేపు వచ్చినా బతికినా ఎవరి ఇంటికాడ ఉంచుకుంటున్నాం అని మా పిల్లలకన్నా ఉండాలని, మాకు లేకుండా మేము కష్టపడితే మా పిల్లలు బతుకుతారని మేము తీసుకొని కష్టపడి కొనుక్కున్నాం సార్. అది ఒకటే మాకు ఉన్నది. అది మాకు న్యాయం జరగాలని మాకు బాగున్నది సార్. అంతే కష్టపడి కొనుక్కుంటే ఎంతగానో ఉంది. ఇప్పుడు ఆయనతో పోతే మాకు మేము ఎందుకు సార్ ఉండి మేము ఆయనతో మందు పోసుకొని నేనే చనిపోతే మేము ఇక్కడనే మాకు క్షమ చేసేయండి సార్. మాకు ఎక్కడ న్యాయం జరగకపోతే అది మా బాధ సార్. ఉన్నారు పిల్లలంతా కూడా ఎంత మీరు రాత్రి అంతా నిద్రపోకుండా మీరు ఏడుస్తూ ఉంటే పిల్లలు ఏమన్నా ఎందుకు మమ్మీ ఇక్కడ వచ్చి ఉండడు, ఎక్కడ వచ్చి ఉండడు ఎందుకు మమ్మీ అని అంటారు సార్. మేము ఏం చెప్పాలి ఇక్కడ ఎందుకంటే ఎక్కడ కంటే కూడా మా పిల్లలు ఎక్కువ భయపడుతున్నారు. అసలు మేమంటే కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళం కాబట్టి మేము కొంచెం గుండె ధైర్యంగా ఉంటాం. మా పిల్లలు ఎంత బాధపడుతున్నారు తెలుసా? మా పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఈయన తెచ్చిస్తాడా? రేపు పిల్లలే ఏమంటారు, ఇప్పుడు పిల్లలే రేపటి పౌరులు అది ఇది అని పెద్ద మాటలు చెప్తారు. పిల్లలు ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఇదేనా పిల్లల్ని భయపెట్టించేసి పిల్లలు చదువుతున్నారా, నిద్రపోతున్నారా? ఏ ఒక్కరు నిద్రపోయారు అడగండి ఈ బస్తీలా? ఎవరు నిద్రపోలే, ఎవరు నిద్రపోలే. చేతిలో ఉంది ఉన్నప్పుడే. అప్పుడు గవర్నమెంట్ ప్లేస్ ఎవరు కొనొద్దంటే మేము ఎవరం కొనం కదా. కష్టం చేసి 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాం. మా ఇల్లుకు మా సొంతం పైసలా అప్పులు తెచ్చినాము, లోన్లు పెట్టుకున్నాం, బ్యాంకు వాళ్ళు లోన్లు ఇచ్చారు మాకు. ఎట్లా బతుకుతున్నాం? అప్పులు కట్టడానికి ఓ పూట తింటాం, ఓ పూట నిద్రపోతాము తినకుండా. మేము అట్లా బతుకుతుంటే ఇప్పుడు రాత్రికి రాత్రి అరే ఓ పద్ధతి ఉంటుంది. పొద్దున 6 గంటలకే నా వచ్చేది. ఏ ఒక్కరు సార్ చెప్పండి, ఇక్కడ 12-1 గంటల దాకా ఎవరు పండుకోకుంటారు? 1 గంట దాకా కష్టం చేస్తాము. పొద్దున్నే వచ్చేసి మా గుండెల మీద బండ్లు పెడితే ఎట్లుంటుంది? ఎంఆర్ఓ అంటుంది కదా నోటీసులు పంపిస్తాం అని. ఇక్కడ మేము ఇల్లులు కట్టేటప్పుడు ఆమె రాలే, అప్పుడు ఆమె కళ్ళు ఏమన్నా పెళ్లికి పోయినాయా? నిన్న వచ్చి కూర్చుంది. ఎవడిళ్ళ ముందు కూర్చున్నది? నీడున్నదని చెప్పి మా ఇంట్లో ముందే కూర్చున్నది. మళ్ళీ ఆమె రేపు రానివ్వండి సార్, మేము చూస్తాం. ఇక రేపు రానివ్వండి. మాకు న్యాయం జరగాలి సార్, అంతే ఏం లేదు. మాకు న్యాయం ఒకటి జరగాలి అంతే. మాకు ఈ న్యాయం జరుగుతానే మాకు ఏదన్నా ఆధారం ఉన్నది సార్. మాకు బతుకుదేరు గదే బతుకుదేరు ఏం లేదు. జరగకపోతే సీఎం ఇంటికే డైరెక్ట్ పోయేది. అదే సార్. ఇక ఈ పేపర్లు చూడండి, పేపర్లు 50 గజాలు సార్, 50 గజాలు కొనుక్కున్నాం సార్. 50 గజాలు కొనుక్కున్నాం. 25 లక్షలు మిత్తికి తెచ్చుకొని కట్టుకున్నాం సార్. 25 లక్షలు మిత్తికే తెచ్చి పెట్టినాం. ఆ మిత్తి కూడా తెరలేదు. ఇప్పటి వరకు ఇండ్లు కూలగొడతామంటే మేము ఎక్కడ పోవాలి సార్? అదే మాకు కోరిక మాకు ఉండాలనే కదా మేము కష్టపడింది.
ఎప్పుడు కొన్నారు? ఏ సంవత్సరాలు కొన్నారమ్మా? 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అయితే. ఏం పని చేస్తారు మీరంతా? ఇళ్ళలో పని చేస్తాం. ఇళ్ళలో పని చేసి రూపాయి కూడా పెట్టుకుని కొనుక్కున్నాం. మిత్తికే తెచ్చుకున్నాం. ఇది బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా, తర్వాత ఎప్పుడైనా కష్టం చేసుకొని కట్టుకుంటాము అనే లెక్కలుగా కొనుక్కున్నాము. ఇప్పుడు వచ్చి ఇట్లా చేస్తారు. మీరు కట్టిల్లా? ఇల్లు కట్టిల్లా లేకపోతే రేకుల రూమ్ సార్. రేకుల రూమ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ అది కూడా ఉంది. నోటీసులు ఇచ్చారా ఏమైనా? ఏది ఇవ్వలేదు సార్, ఏది ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు మరి? గవర్నమెంట్ ఏం కోరుకుంటా ఉన్నారు మీరు ఇప్పుడు? ఏం లేదు సార్, మాది మాకు ఉండాలి సార్. కష్టపడిన దానికి మేము పైసలకి మిత్తిలాగా తెచ్చుకొని ఇచ్చుకున్నాము. మాది మాకు ఉండాలని అంతే కోరుకుంటున్నాం అంతే. మేము వాళ్ళ సపరేట్ వాళ్ళు మాకు ఇస్తలేరు కదా సార్, మేము పైసలు ఇచ్చి కొనుక్కున్నాము. ఏంటి ఆ కాగితాలు ఏంటిది? ఇగో ఇవి కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ అన్నవి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రభుత్వం చెప్తుంది. గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది, మనకంతా ప్రైవేట్ ల్యాండ్. ఇది అది హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినాయి, అంతా రాసి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అందరు కొనేసి 5 సంవత్సరాలు ఏం చేసి పండుకున్నారు రైలు? అందరు ఇప్పుడు కట్టిండ్రు. పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? మేమే తీసుకోలే కదా, గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఎలక్ట్రిసిటీ బిల్, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళే కదా. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాక మాకు ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు చెప్పండి? ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? అది అర్ధరాత్రికి వచ్చి ఇబ్బంది పెడతారా? అర్ధరాత్రికి పండుకున్నప్పుడు వచ్చి పడబడ కూలగొట్టు. అది కూలగొట్టే ముంగట రానిస్తలేరు. అసలు ముంగట రాని అందరిని లోపడిపోండి అంటే కిలోమీటర్ దూరం నుంచి అక్కడే ఆపేస్తే ఎక్కడ పోతుంది? బీదోళ్ళందరూ అందరు పని చేసేటోళ్ళే. సొంత మిల్లు ఎవరికి లేదన్నా. అందరు కష్టపడి కూలికి పోతారు, ఏదో హమాల్ పని చేసుకొని బతికేటోళ్ళు. 50 గజాలు 100 గజాలు 70 గజాలు ఏదో తీసుకొని కట్టుకున్నారు, ప్రశాంతంగా ఉంటారు అందరి దగ్గర అని. ఇప్పుడు ఇబ్బంది పెట్టేసి మేము ఒకటే కోరుకుంటాం, మాకు హక్కు కావాలా అంతే. అది ఎవరో పెద్దోళ్ళు ఎవరు ఉన్నా మాకు హక్కు కావాలా. అది ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. హైదరాబాద్ ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి? చెరువు ఉందా? చెరువు చూపించండి మాకు. హైడ్రా అంటే చెరువు చూపించండి. ఆ బోర్డు పీకి వాడాలా? హైడ్రాది తీసేయాలి. అవన్నీ ఏమేమి వేసిండు కడీలు పాతిని తీసేయాలా. మేము ఒకటే కోరుకుంటాం, ఇది హైడ్రా ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్. దాని కాగితాలు మా దగ్గర ఉన్నాయి. మన హైకోర్టు నుంచి పట్టుకొచ్చాం. హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కింద ఉన్నాయి. హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ కింద ఉన్నాయి. బోర్డు కూడా ఉన్నది. మీరు ఒకవేళ కనుక ఆ ల్యాండ్లోకి అడుగు పెట్టినా మళ్ళీ ఏమైనా కట్టుకున్నట్టు కేసులు అయితే క్రిమినల్ కేసులు అని చెప్పేసి కూడా ఉన్నది కదా దాని మీద. మీరు పోద్దు అంటున్నారు. అది పోద్దు అంటే సార్ అది ప్రైవేట్ ల్యాండ్ కదా, గవర్నమెంట్ మీకు ఎందుకు పెట్టిండు బోర్డు ఎందుకు పెట్టినా తీయమని చెప్తున్నాం. మేము ఒకటే కోరుకుంటాం. ఇప్పుడు మేము కష్టపడి కొన్నాం, అది 70 గజాలు. అది బోర్డు తీసేయండి. ఏమున్నా హైడ్రా లేదు. ఫస్ట్ సార్ ఆర్డర్ ఇవ్వాలా, మాకు వచ్చి చూపించాలా. ఇది హైదరాబాద్ ల్యాండ్ అంట, మీరు కట్టొద్దని ఒక 6 మంత్ ముందే ఏమైనా ఆర్డర్ ఇవ్వాలి. లేదు, నోటీస్ లేదు, పాడలేదు. పొద్దుగాల 4 గంటలకు వచ్చి దడ అయ్యా సొమ్మునాడు కూరగొట్టేనా? ఎవరు బాధ్యత? ఇప్పుడు అందరు గరీబులు హార్డ్ వచ్చి చచ్చిపోతారు. ఎవరు బాధ్యత? ఎవరు అడిగేటో లేడా? మేము ఒకటే కోరుకుంటాం ప్రభుత్వాన్ని, ఉన్నది రాసిన కడీలు పాతేసి తీసేయాలా, హైదరాబాద్ తీసేయాలా, హైడ్రాని మార్క తీసేయాలా. ఇది హైడ్రా ల్యాండ్ కాదు. మేము ఒకటే అంటున్నాం, హైడ్రా ల్యాండ్ అస్సలు కాదు. మా దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి, దేవుని దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. ఒక్కటి కాదు, సుప్రీంకోర్టు ఇచ్చి వచ్చిన ఆర్డర్ వచ్చింది మా దగ్గర. ఇది హైడ్రా ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్. ఇది చూసుకోండి. మొత్తం ఈ ఆర్డర్ కార్డు ఒకసారి చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇది ఇప్పుడు దగ్గర 7-8 ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ జరగబట్టి. మేము కానీ ఎవరు కానీ నాది కూడా ప్లాట్ ఉంది ఇక్కడ. అన్నీ కూడా డబ్బులు పెట్టి కొన్నాము. కోర్టు ఆర్డర్స్ కాపీ చూసే కొన్నాం. ఇప్పుడు ఒక్కొక్కడు మాట్లాడితే వాడు ఇక్కడ ఉట్టిండని అంటాడు, ఒకడు ఇన్నేది పెరిగిన అంటాడు, ఒకడు పక్కనే ఉట్టిన అంటాడు. మొత్తం ఇది ఆర్గనైజ్ డిపార్ట్మెంటే అంటాడు. ఇప్పుడు ఆర్గనైజ్ డిపార్ట్మెంట్ ఇట్లా నాకు ఒక ఆఫీస్ నా దగ్గర ఇప్పుడు లేదు, మీకు చూపిద్దామని. 200 గజాలు కోర్టు ఆర్డర్ నుంచి దానికి 200 గజాలే రాసి ఉంది. 200 గజాలు దానికి రాసి ఉంది. ఇప్పుడు ఎవరెవరో మాట్లాడతారు. ఇప్పుడు మేము పేపర్ చూసుకున్నాం. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు? నువ్వు రిజిస్ట్రేషన్లు అయినాయి, 100 ట్యాక్సీ కడతారు, అన్నీ పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినాకనే కదా అన్న, రిజిస్ట్రేషన్ అయినాకనే ఇల్లు కట్టారు. అందరి వాళ్ళకి పేపర్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వస్తారని తెలియదు, నీకు ఇప్పుడు టైం ఇస్తే సాయంత్రం 4 గంటలకు అందరూ పేపర్ చూపిస్తా. డాక్యుమెంట్ ఒకటి తీసుకురా అక్క, ఇది ఒకసారి అక్క తీసుకుని ఆ డాక్యుమెంట్ కూడా చూడు. ఇప్పుడు ఎట్లా చేసారు? రిజిస్ట్రేషన్ కాకుండా మనం ఎవరైనా కూడా ఎట్లా అమ్ముతారు, ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు చూడన్న ఎప్పుడు ఇచ్చింది ప్రైవేట్ ల్యాండ్ అని? ఎప్పుడు ఇచ్చింది అన్న? టైం ఎప్పుడు ఉంది చూడండి. ఇప్పుడు మొత్తం ఇన్ని సర్వే నెంబర్, ఒక సర్వే నెంబర్ 1 7 15 57. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇది ఎప్పుడైందన్న? ఇన్ని రోజులు ఇట్లా ఉండి ఇప్పుడే ఎందుకు ఇటువంటి 25 చేస్తుందని చెప్పేసి అంటారు వాళ్ళు అంటారు కదన్నా. ఇప్పుడు రకరకాలుగా ఎక్కడ పంచాయతీలు ఎవరు రుద్దుతురు, ఎందుకు రుద్దుతురో మాకు అర్థమవుతలేదు. ఎవరు పంచాయతీ ఏమో ఇప్పుడు ఈడలని అన్నాడు, ఎవరెవరో ఎడ్లు కొట్లాడుకొని లేగల కాళ్ళు ఇరగొట్టద్దు అని చెప్పి అన్నాడు. పేద ప్రజలు వాళ్ళ జోలికి పోవద్దు, బాగుండదని అన్నాడు. ఒక సంతోషం మాకు ఎంపీ గారు మా ఊర్లో పంట వచ్చినాయినా కాబట్టి ఊరైనా కాబట్టి మా ఊరిలో బాధలు ఈటలని నాకు తెలుసు కాబట్టి 100% అన్న న్యాయం చేస్తాడని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న,
ఈ హైడ్రా వచ్చింది కూలుస్తుంది కదన్న, ఈ హైడ్రా దీనికి వచ్చే ముందు ఏం చేయాలంటే ఇక్కడ కొందరు జాగలు అమ్మిన వాళ్ళు ఉన్నారు, దరిద్రులు. ఏమని ఈ జాగా కొనుక్కో, ఇది లీగల్ ఉంది, ఈ జాగా కొనుక్కో, వీళ్ళ అమ్మ మిండంది అన్నట్టు ఈ జాగా లీగల్ ఉంది, ఆ జాగా లీగల్ ఉంది, కొనుక్కోండి ఏం కాదు, మా వెనకాల ఎమ్మెల్యే ఉండు, మా వెనక కార్పొరేటర్ ఉండు, మా వెనక ఎంఆర్ఓ ఉండు, మా వెనక అందరు ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు, అమ్మా మీరు కొనుక్కోండి 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 అని గొర్రెల్ని దొలినారన్న దరిద్రులు కొందరు. ఆ దానివల్ల ఇంతమంది లాస్ అయినారు. మేము అప్పుడు కూడా చెప్పినాము, మీరు కొనకుండమ్మా, మీకు ఇబ్బంది అవుతుంది, కొనకుండమ్మా అంటే ఇక్కడ దొంగన కొడుకులు కొందరు ఏం చేసిండ్రంటే ఇక్కడ ఒక 5 నుంచి 6 ఇట్లా ప్రజలందరినీ తీసుకుపోయి కొనండి అమ్మా, మీకేం కాదు, మీకు ఎమ్మెల్యే ఉండు, మీకు కార్పొరేటర్ ఉండు, మీకు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, చూడండి అమ్మా మీకు కరెంట్ వచ్చింది, మీకు నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళకి ఆ నమ్మకం ఇచ్చి అన్న, వాళ్ళ నమ్మించి మోసం చేసిన కొడుకులన్న ఫస్ట్ వాళ్ళని వేయాలా లోపట, వాళ్ళ కాలు చేతులు తీసేయాలా. హైడ్రా ఉంది కదా, హైడ్రా ఎట్లయితే తీసుకొచ్చి జేసీపీలు కొడుతున్నాయో వాళ్ళని కూడా లేపమని చెప్పండి, పునాదులకు వెళ్ళి వాళ్ళ ఇల్లు కూలగొట్టమని చెప్పండి. ఎవడైతే ఇల్లులు అమ్మిండో, ఎవడైతే నా జాగాని వచ్చిండో వాని ఇల్లులు కూలగొట్టండి ఫస్ట్. వాని ఇల్లు కూలగొట్టకుండా ఇక్కడ గరీబోళ్ళ ఇల్లులు కూలగొడితే ఏం లాభం? గరీబోళ్ళ ఇల్లులు కూలగొడుతున్నావు. హైడ్రా అనేది ఒకటి మంచి పని చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది తీసుకుంటుంది, నేను ఒప్పుకుంటా దానికి. కానీ ఆ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఎవడైతే నాది ల్యాండ్ అని వచ్చి అమ్మి నా కొడుకుని ఎందుకు వదులుతున్నారు? అట్లా నా కొడుకులని హైడ్రా దానికి కట్టేసి తిప్పండి. ఇది చిన్న భూమి కాదన్న, దగ్గర 28 ఎకరాల భూమి. ఆడు నాది అని ఎంత ధైర్యంతో వచ్చిండాడు. మళ్ళీ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏం చేస్తుండు, ఇక్కడ ఉన్న మన కరెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ వాటర్ కలెక్షన్ ఇచ్చింది, మళ్ళీ ఎట్లిచ్చిందన్న? మరి ఆడు ఎన్ని పైసలు ఖర్చు పెట్టి వీళ్ళ దగ్గర ఎంత దొబ్బిండాడు పైసలు? ఎవరు అసలు అమ్మింది వీళ్ళకి? ఎవరు? బీఆర్ఎస్ వల్ల, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకెవరు? ఇక్కడ ఏం చేసిండ్రు అంటే కొందరు చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ల నుంచి నమ్మకం ఇచ్చిండ్రు, ఏం కావమ్మా మీకు ఏం కావు, మేమున్నాము అని చెప్పేసి పాపం మార్కెట్ వాళ్ళన్న పొద్దుగాల లేస్తే నిజంగా చెప్తున్నా కదా, మూటలు మోసి వాళ్ళు అన్నం కూడా సరిగ్గా టైంకి తినారన్న. వాళ్ళు ఏ టైంకి పోతారు? రాత్రి 1 గంటలకు పోతారు వాళ్ళ పనికి. 1 గంటలకు పోయి వచ్చేటోళ్ళు ఉన్నారు, రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకున్నారన్న. అట్లా జొంటోళ్ళని మార్కెట్ల నుంచి కొందరు దరిద్రులు రియల్ ఎస్టేట్లో దిగి రియల్ ఎస్టేట్ చేసుకొని దీంట్లో ఆ మార్కెట్ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇంట్లో భూములు కొనిపించిండ్రన్న. అది ఎక్కడ న్యాయమన్నా? ఏమన్నా అంటే వాడు పార్టీలో తిరుగుతాడం స్టార్ట్ చేసిండు. వాడు మార్కెట్లో పని చేసుకునేటోడు మార్కెట్లో చేసుకోవాలి కదా, మార్కెట్లో పని వదిలేసి ఈడ రియల్ ఎస్టేట్ భూమి చేసుకొని గవర్నమెంట్ అని చెప్పేసి ఆయనకి తెలుసున్న తర్వాత కూడా వీళ్ళకి అందరికీ 50 గజాలు చేసి అమ్మిపించిండన్న. మరి అది ఎంతవరకు న్యాయమన్నా? అది వాడు బీఆర్ఎస్లో తిరుక్కుంటా దీంట్లో రియల్ ఎస్టేట్ దందా చేసిండు. వాడు ఇలా కోట్లల్లో ఉన్నాడు. ఇలా వానికి ఏం నొప్పి లేదు, ఇలా వాడు కోట్లల్లో ఉన్నాడు. ఇలా ఏమన్నా అంటే 3-4 రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా? ఇప్పుడు 4 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఒక్కటంటే ఆయన దగ్గరికి కొనికి అవుతుంది. ఇప్పుడు 4 కొన్నారు, 4 చేతులు మారినారు. ఇప్పుడు 4లో ఎవరి దగ్గరకు పోవాలా? ఎవరిని అడుక్కోవాలా పైసలు? ఇప్పుడు ఈడ ఉన్న ఎంఆర్ఓ ఈడికి వచ్చి బోర్డు పెట్టడానికి గతి లేవా పైసలు? ఎంఆర్ఓ దగ్గర ఎందుకు బోర్డు పెట్టలేదు ఇన్ని సంవత్సరాలు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇది గవర్నమెంట్ భూమి అయిందా? దానికన్నా ముందు ప్రైవేట్ భూమి ఇది? అంటే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మనం ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, కలెక్టర్లకి వీళ్ళకి పైసలు ఎందుకు ఇస్తున్నామన్నా? కరెంట్ డిపార్ట్మెంట్కి కూడా మనం పైసలు ఎందుకు ఇస్తున్నాము? వాటర్ డిపార్ట్మెంట్కి కూడా పైసలు ఎవరు ఇస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు వాళ్ళకి పైసలు. ఇది భూమి లీగలా ఇల్లీగలా వాళ్ళు చెప్పాలా? ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఈ ల్యాండ్ వాళ్ళు పాపం వాళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా అన్యాయం అయిందని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళకి చాలా నిజంగా చెప్తున్నా కదా, నాకు కూడా ఎందుకు బాధ అంటే అన్న, వాళ్ళు మూటలు మోసి పైసలు సంపాదించిన రూపాయి కూడబెట్టుకొని వీళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఎవడైతే వీళ్ళకి అమ్మిండో, ఈ జాగా నాది అని చెప్పి ఈ రుబాబు వచ్చి నిలబడి అమ్మిండో, ఫస్ట్ వాన్ హైడ్రా పోయి వాని ఇల్లు గులగొట్టాలా. వాని దగ్గర ఎన్నైతే పైసలు వీళ్ళకి జమ అయినాయో వాళ్ళందరికీ పైసలు ఇవ్వాలా. ఏ లీడర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మాట్లాడాల్సింది ఏంటి తెలుసా? మేము న్యాయం చేస్తాం. న్యాయం కాదు, ఎవడైతే నా భూమి అన్నాడో ఫస్ట్ వాన్ని జైలుకి పంపించండి. హైడ్రా దానికి ఏదైతే బండి ఉందో దానికి కట్టండి. ఏదైతే ఉందో ఈడ తమ్మంకి తీసుకొచ్చి కట్టండి. ఎవడైతే రియల్ ఎస్టేట్ ఈడ చేసిండో వానికి ఈడ తమ్మంకి తీసుకొచ్చి కట్టేసి అప్పుడు బాధండి. అప్పుడు ఈడ గవర్నమెంట్ భూమి అమ్మాలంటే భయం అవుతుంది. ఇట్లా జొంటి ప్రజలని రోడ్డు మీద తీసుకురావాలంటే భయం అవుతుంది. ఇట్లా జొంటి వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిండ్రన్నా. ఇక చూడండి వీళ్ళు మహిళలు, ఇప్పుడు వీళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలన్నా? వాళ్ళు ఏ లీడర్ వచ్చిండ్రన్నా అన్నా? పని జరుగుతుంటే హైడ్రా వచ్చినప్పుడు ఏ లీడర్ కనిపించలేడు, ఎవడు కనిపించలేడు. నిజం చెప్తున్నాను. ఇవాళ నోమో వచ్చేసి ఆడు ఎవడైతే అమ్మిండో వాడు కూడా సానుభూతి చూపిస్తుండు.
ఎవడైతే జాగా అమ్మిండో, ఎవడైతే రియల్ ఎస్టేట్ దందా చేసిండో, ఈ డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ ఉందని, అరే నీ డాక్యుమెంట్ ఉంటే పీకనికి అరా హైడ్రా వచ్చినప్పుడు ఏం ఎడికి పోయినావు? పీకనికి పోయినావా? ఆ హైడ్రా వచ్చినప్పుడు గులగొట్ట ఆ హైడ్రాని ఆపనికి ఏమైంది? ఆ బండిని ఆపేది ఉండే, బండి పంక్చర్ చేసేది ఉండే, ఈ ఫెన్సింగ్ ఆడ వచ్చి తీసేసిన తర్వాత తీసేసేది ఉండే. అరే మాది అబ్బాయి జాగా అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినావు ఆ రోజు? అంటే నిద్రపోయినావు. ఇప్పుడు వచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చాగానే, లీడర్ వచ్చాగానే, వీడికి వచ్చాగానే ఇట్లా మైక్ పెట్టంగానే అయ్యో అన్న ఇట్లా జొంటలకు ఇబ్బంది జరిగింది, కోర్టు ఆర్డర్. మరి నిన్న కోర్టు ఆర్డర్ చూపించడానికి ఏమైందిరా నీకు? నిన్న కోర్టు ఆర్డర్ చూపించడానికి ఏమైంది? హైడ్రా వాళ్ళకైనా కానీ పోలీసు వాళ్ళకైనా కానీ చూపించడానికి ఏమైనా అయ్యిందా? అప్పుడు నిన్న ఆర్ఐ వచ్చింది, ఆర్ఐకి చూపించచ్చు కదా, మళ్ళీ ఎందుకు చూపించలే అన్న? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చెప్తున్నాను కదా, ఈటల రాజేందర్ కాపాడదామని వచ్చిండ్రు, కానీ ఇక్కడ చాలామంది దరిద్రులు ఎవరైతే భూమి అమ్మిండో వాడు కూడా నటించడం స్టార్ట్ చేసిండు. ఎందుకు? వాళ్ళకి ఏడ పైసలు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలని చెప్పి. నా రిక్వెస్ట్ ఒకటే అన్న, ఈ పేద ప్రజలకు కూడా చెప్తున్నాను, మీరు ఎవరైతే మీకు భూమి అమ్మిండో వాన్ తాట తీయండి. కబ్జాకు గురైంది ఇది అంతా మీరు ఎందుకు తీసుకున్నారు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అట్లా అంతా ఇది పెంచింగ్ మొత్తం బాతిర్రు. ఇక మమ్మల్ని అయితే ఏమనలే కానీ ఇది కట్టొద్దు, ఇక్కడ చేయొద్దు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటారు. మేమేమో డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. ఇప్పుడేమో వీళ్ళు ఏ సంవత్సరాలు కొనుక్కున్నారు మీరు? 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇదంతా కూడా పురావస్తు ల్యాండ్ అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, ఏమో డాక్యుమెంట్స్ అన్నీ అయినాయి మీకు? అన్నీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అవుతుంది, మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయొద్దు కదా. గవర్నమెంట్ ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ చేసేది గవర్నమెంటే కదా, వాళ్ళు చేయొద్దు కదా. అన్ని ట్యాక్స్, కరెంటు బిల్లు, మీటర్లు ఇవ్వడం. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ ఉంటేనే మీటర్ ఇస్తారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉంటేనే మేము ప్రూఫ్ అని నమ్ముతాం కదా. ఎవరిని నమ్మాలి? ఇప్పుడు గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేయబట్టే, గవర్నమెంట్ మీటర్లు ఇచ్చిరి, బిల్లు పర్మిషన్ ఇచ్చిరి, అన్ని ఇచ్చినాక ఇట్లా కూలగొట్టుడు ఎంతవరకు కరెక్ట్? ఇది రిజిస్ట్రేషన్ అయిందా మరి ల్యాండ్ మీకు? అందరికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఎవరి దగ్గర నుంచి కొన్నారమ్మా మీరు ఇది? ఇది ఒక్కొక్కరి దగ్గర నుంచి కొన్నారు. ఒక్కలని లేదు, 10 మంది 10 రకాలుగా అమ్మిరు. ఇది ఒక్కల ఇది ల్యాండ్ అంతా ఒక్కరు అమ్మిండ్రని కాదు, 4-5 చాలా మంది ఉన్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కొనుక్కోవడము. ఏంది ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కొనుక్కున్నటువంటిది ఏంటిది? మీరు దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఏంటి పరిస్థితి? ఏమో మాకే అర్థమవుతలేదు, ఎక్కడని పోవాలి ఏం కథ. ఇది ₹1 కాదు, ₹2 కాదు, మేము ఎన్నో లక్షలు పెట్టి కొన్నాం. మేము కబ్జా చేసింది అయితే కాదు కదా, కబ్జా చేసింది అయితే వెళ్ళిపోదు ఎక్కడికంటే అక్కడ, లక్షలు పెట్టి కొన్నాం మేము. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం మాకు అర్థం కాక అంత రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్న అన్నీ ఉన్నాక కూడా మరి ఇట్లా ఎంతవరకు కరెక్ట్ వీళ్ళు చేయడం? ఇది ట్యాక్సీ కూడా కట్టించుకుంటారు కదా, ట్యాక్స్ అయితే గవర్నమెంట్ చెందుతుంది కదా, వాళ్ళు ఎట్లా ఈ ల్యాండ్ ఎక్కడిదని వాళ్ళు మరి అప్పుడన్నా క్వశ్చన్ చేయాలి కదా, ఆపాలి కదా. రిజిస్ట్రేషన్ కూడా చేయొద్దు కదా, డోర్ నంబర్ ఇవ్వడము, రిజిస్ట్రేషన్ చేయడము, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు 3 ఏళ్ల కింద అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది, అంటే కేసీఆర్ ఉన్నాడు. సో ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అంటే వచ్చిన కాడ నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన కానించే ఇది. ఇప్పుడైతే ఇప్పుడే స్టార్ట్ అనుకో, ఇది ఇంతవరకు అయితే ఇక్కడికి రాలే. ఇది మా దగ్గరకు వచ్చుడైతే ఇదే ఫస్ట్ టైం. మీకైతే చెప్పిండ కరాఖండిగా మీరు ఖాళీ చేయాలమ్మా, మీకు మీరంతా కూడా ఇది కబ్జా చేసిన ఖాళీ చేయాలి అని చెప్పలే, నోటీస్ ఇవ్వలే, ఏది లేదు. నిన్న పొద్దున 6 గంటల వరకు వచ్చి చుట్టుముట్టిరు, 400-500 పోలీసులు అంతమంది వచ్చి మొత్తం చుట్టుముట్టి ఫటాఫట్ ఇక ఇవి జేసీపీలు తెచ్చి అన్ని మనుషులున్న దానికి ఏమనలేదు, ఖాళీగా ఉన్నాయన్నీ కూలగొట్టి పెంచింగ్ మొత్తం వాతేసారు. మీకు కూడా చెప్పలే ఇప్పుడు మీరు ఎట్లా కడుతున్నారు? కడుతుందేనా? అదేనా కట్టేదేనా మీద? అదే మాది. మీకైతే ఎట్లా నోటీస్ ఇవ్వలేదు? నోటీస్ ఇవ్వలేదు, ఏం చెప్తలేరు మాకు. ఇదంతా కూడా ఏమైనా కట్టినటువంటి కూలగొట్టిలా ఇట్లా ఖాళీగానే ఉన్నాయి? రేకుల రూములు గులగొట్టారు, ఖాళీ ఉన్నాయి రేకుల రూములు గులగొట్టారు. మనుషులు నివాసం ఉండేటి అయితే టచ్ చేయలేదు. మాది ఉందండి. మీది ఏమైనా కూల్ చేసిందా? లేదండి, మాది కూల్ చేసింది లేదు, నోటీసులు ఇచ్చింది ఏది లేదు, మాకు ఏ విషయం చెప్పలేదు. పొద్దున్న లేచేసరికి 600 మంది 300-400 మంది పోలీసులు వచ్చారు. అక్కడ రేకులు ఉంటే అవి, ఇటు సైడ్ రేకులు ఉంటే ఇవన్నీ గులగొట్టారు, కంచవాతిర్రు. మరి అదే మేము అడిగేది అదేంటంటే, ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినప్పుడు ఈ హైడ్రా కింద ఉంటే హైడ్రా ఉన్నది మీ అమ్మ మీకు పట్ట చేయమని చెప్పాలి కదా. మేము అవే పేపర్స్ పట్టుకొని పోయి కరెంట్ బిల్ కడిగి పోయి కరెంటు మీటర్ వచ్చింది, మాకు ఇల్లు ట్యాక్స్ కడుతున్నాము, అన్నీ వచ్చినాయి, అన్ని ప్రూఫ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్ప మాది తప్ప
అన్నది మేము అడుగుతున్నామనండి. ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? హైడ్రా కింద ఉన్నప్పుడు 3-4 సంవత్సరాల నుంచి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్స్ జరిగి, ఇంకొక సంవత్సరంన్నర అయితే మళ్ళీ రీ-ఎలక్షన్స్ జరుగుతాయి. మరి ఇప్పుడు ఇన్ని రోజులు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎట్లా వచ్చింది? హైడ్రా కింద ఉండేది ఉంటే ఇవరకే ఉండాలి కదా. ఆయన వచ్చినాక ఫస్ట్ చేసిన డాక్యుమెంట్స్ మీద సంతకం హైడ్రా కిందనే చేసిండు ఆయన. మరి అప్పటి నుంచి చేసిన సంతకం ఇప్పటి వరకు మాకు ఇంతవరకు మమ్మల్ని ఏం కూడా అనకుండా ఇప్పుడు సడన్గా చేసిరు. నోటీసులు ఇవ్వాలి కదా, ఇంత వచ్చి కూలగొట్టి చేసినప్పుడు కనీసం మాకు ఒక 1 month ముందైనా నోటీసులు ఇచ్చి ఇట్లా చేస్తే మేము అప్పటికి వినకపోతే అది చేస్తుంటే, ఇప్పుడు పోనీ మేము ఇంకేదన్నా చేసుకోవడానికి కూడా ఏం లేకుంటే ఇట్లా కంచె వాతేస్తే మేము ఏడికి పోవాలి? ఒక్కరము అండి అన్నీ కష్టం చేసి రూపాయి కూడబెట్టుకొని పిల్లలకు పెట్టకుండా చేయకుండా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మేము ఏడికి పోవాలి? అదే అడుగుతున్నాం. 50 గజాలు 100 గజాల కంటే ఎవరికి ఎక్కువ లేవు. అవునండి, మేము కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. మాకు ఇందులో ఉన్న వాళ్ళే అమ్మారు అంతే. ఇప్పుడు ఇందులో ఒక్కరనే చెప్తాము, 10 మంది దాకా ఉన్నారు కదా. ఆ 10 మందిలో ఎవరిది కరెక్ట్ డాక్యుమెంట్ ఉన్నదని అన్నది ఎవరికి పర్టికులర్గా చెప్పట్లేదు మాకు. అదే ఎవరిదేనా అనేది ఏం అర్థం చేసుకోవాలి, ఏం చేయాలి, మేము ఇప్పుడు ఎక్కడికి పోతే మాకు న్యాయం జరుగుతుంది అని అనేది అర్థమైతలేదు మాకు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మీలాంటి విషయంలో ఇట్లా కూల్చివేతలకు సంబంధించిన పరిస్థితుల్లో? ఇప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూలగొట్టడానికి కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ వీలు లేదు. మా ఎవరి ప్లేసెస్ వాళ్ళకి వదిలిపెట్టాలని చెప్తున్నాము. అలా ఏంటి మరి ఇప్పుడు అంటే ఇదే బెంగతో ఉంటున్నారా? అంటే మీ కూడా ఏమైనా కూల్ చేస్తారు కావచ్చు అని చెప్పి పొద్దున్న నుంచి ఎవరికి కూడా ప్రశాంతత లేదు, తిండి లేదు, ఏది లేదు. కనీసం మంచి నీళ్ళు కూడా పరిస్థితి లేకుండా ఉన్నామండి మేము. వాళ్ళు ఏం చేస్తారో ఏమో అన్న భయం. నిన్న పొద్దున్న 5 గంటల నుంచి ఇప్పటిదాకా మేము భయంగానే ఉంటున్నాము. ఎక్కడికి పోతే న్యాయం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు మాకు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గిట్ల ఎవరన్నా వచ్చారు ఇక్కడికి? ఎవరైనా మిమ్మల్ని పరామర్శించారా? రాలేదండి, ఇంకా ఇంతవరకు అయితే రాలేదు, ఎవరు రాలేదు. ఈటెల గారు మీరు మీది ఉందా దీంట్లో? అంటే ల్యాండ్ తీసుకొని ఉందా లేకపోతే కన్స్ట్రక్షన్ అవుతుంది? మాకు ల్యాండ్ ఉంది ఇక్కడ, ఆల్రెడీ కట్టుకొని ఉన్నాము 3-4 సంవత్సరాల నుంచి. గవర్నమెంట్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకొని అన్ని చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చి అబ్జెక్షన్ అంటే, గవర్నమెంటే కట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంటే వచ్చి కూలగొడుతుంది అంటే అది ఎంత మాట కరెక్ట్? అది అందుకని మా బాధలు ఏంటంటే మేము ముందుగానే వీళ్ళు అబ్జెక్షన్ ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు కావు, ఇవి గవర్నమెంట్ ల్యాండ్ మీరు రాకుర్రి అంటే మేము రాకపోతుంది. కానీ ఫస్ట్ కట్టుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంటే వచ్చి మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తే గవర్నమెంటే పిలిచి మమ్మల్ని అబ్జెక్షన్ ఇబ్బంది పెట్టినట్టు, ఇబ్బందులు గురి చేసినట్టుగా మేము ఇబ్బంది చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని ఒక స్థాయిలో బతికేలాగా బతుకు నీడ ఉండేటట్టుగా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఎంత ఉన్నది మీకు? మీరు ఎంత ల్యాండ్? 50 గజాల ఫ్లాట్ మా పెద్దది ఏం లేదు. 50 గజాలు 2 రూమ్లే, అంతా 50 గజాలు 2 రూమ్లే. మేము ఒక్కొక్కరు 200-300 గజాలు కట్టుకున్నది లేదు. ఓన్లీ 50 గజాలు, 60 గజాలు, 70 గజాలు అంతే, ఏం లేదు. ఎవరైనా 100 లోపట్నే. నైట్ 1 గంటకు పోతే మళ్ళీ తెల్లారు లేసి వచ్చే వాళ్ళం మేము. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మేము. మాకు వచ్చేది 10,000-15,000 జీతాలు. దానితోటి ఇల్లు కట్టుకొని 10 లక్షల అప్పులు తెచ్చుకొని కట్టుకుంటే బ్యాంకు లోన్లు కూడా ఇచ్చారు ఇందులో కొన్ని ఫ్లాట్లకి. బ్యాంకు లోను బ్యాంకు తీసుకున్నాం. సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబర్ 1 అండి, సర్వే నెంబర్ 1. బ్యాంకును కూడా అబ్జెక్షన్ లోన్లు ఇచ్చిన అన్ని తర్వాత అన్ని కరెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి అబ్జెక్షన్ చేయడం ఎంత మాట కరెక్ట్? ఉద్దేశం ఏంటి అంటే ఈ ల్యాండ్ పైన ప్రత్యేకంగా ప్రభుత్వం కూల్చివేతల కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఏమనుకుంటాం? ఇది అర్థం చేసుకున్నట్టే గవర్నమెంట్ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ముందు మనము దీని ఇట్లా ఉంది పరిస్థితి అంటే మేము రాకపోతుంటే, కానీ గవర్నమెంట్ చేయకపోతుంటే, ఫస్టే కట్టకపోతే ఇంత దూరం రాకపోతుండే. కానీ ఇది మమ్మల్ని ఎంతమంది, ఒక ఇల్లు కాదు 200 ఇండ్లు ఉన్నాయి. ఇల్లు మొత్తం 200 మంది ఉన్నారు ఇందులో. 250 ఫ్లాట్లు ఉన్నాయి. 250 అంటే ఒక్క ఇంటికి 4 పెట్టుకుంటే ఎంత? 400-800 మంది అవుతారు. 800-1000 మంది జనాలు అవుతారు. ఆ 1000 మంది బతుకులు ఏం కావాలి? దయచేసి మమ్మల్ని ఫ్యూచర్ బతికేటట్టుగా చూడండి అని చూస్తున్నాం మేము. అంతే. మీరేం చెప్పదలుచుకున్నాం అంటే ఒక పక్కన ఇంటి బిల్లులు కడతా ఉన్నారు, నల్ల బిల్లులు, వాటర్ బిల్లు అన్నీ కూడా కడతా ఉన్నటువంటి ఈ సందర్భం ఇప్పుడేమో అన్న వాళ్ళు కూడా అంటా ఉన్నారు కదా, బ్యాంకుకు సంబంధించినటువంటి రుణాలు కూడా మేము తీసుకున్నామని చెప్పేసి. ఏంది మరి ఎందుకు ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఎందుకు ఈ కూల్చివేతలు చేస్తున్నారని చెప్పేసి? అవన్నీ తెలిసినాక మేము ఇక్కడ ఎందుకు ఈ ల్యాండ్ పైన మాకు ఇల్లే అమ్మిరని చెప్పి వాళ్ళ దగ్గర పోయి కూర్చోరికి కూడా లేదు కదా. ఇప్పుడు ఇల్లే ఖచ్చితంగా అమ్మిరని వాళ్ళ దగ్గర కూర్చోరికి కూడా లేదు కదా. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాం. ఏదో మార్కెట్లో అమలు పని చేసుకుంటాం. రూపాయి కూడేసుకొని చేసుకున్న పని ఇది. ఏదో సొంత ఇల్లు ఉండాలని కళ్ళతోటి 5-10 జమ చేసుకొని కొనుక్కున్న జాలు. ఓ 10-15 లక్షలు అప్పు తెచ్చి 5-10 జమ చేసుకొని కొనుక్కొని తెచ్చి కొనుక్కున్నాక ఈ తర్వాత ఈ పరిస్థితి మాకు
ఏం అర్థం కావట్లేదు. ఏమవుతుందో ఇది ఇవాళ రేపు ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు మాకు. ఎంపీ సార్ వస్తుండు, ఆ సార్ మాట్లాడినాక ఏమవుతుందో చూడాలి. అది అంటే ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే కట్టినటువంటి ఇండ్లను అయితే మేము ఎక్కడ కూడా ముట్టుకోలేదు. సో కట్టినటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ రేకులు ఉన్నటువంటి వాటిని మాత్రం కూలగొట్టామని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమైనా కట్టినటువంటి ఇండ్ల జోలికి వచ్చింది ఇప్పుడు హైడ్రా? కట్టిన వాటికి రాలేదు కానీ కట్టని వాటికి వచ్చిందంటే కట్టని వాళ్ళు అయితే కట్టుకోవాలి కదా. ఇప్పుడు కట్టుకుందామనే కొనుక్కున్నాం కదా మేమైతే. కట్టలేదంటే ఇప్పుడు జాగా తీసుకొనికి అప్పు తెచ్చి కొనుక్కున్నాం. ఇప్పుడు మేము అక్కడ కట్టుకోవాలంటే ఇంకా మళ్ళీ కొన్ని అప్పులు కట్టి కొంచెం మళ్ళీ పైసలు జమ చేసుకొని కట్టుకునే అది మాది. ఇప్పుడు అవి కూడా ఖాళీ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ అంటే వేరే వాళ్ళు కొనుక్కొని ఉన్నాయా? ఇప్పుడున్న ఫెన్సింగ్ అవి కూడా అన్ని అమ్మినాయి. అవి అన్ని పోయినాయి. అవి ఎంత కొన్నారన్న మీరు 50 గజాలు అప్పుడు? 20,000, 25,000, 30,000, 35 దాకా అయింది. 35 నుంచి 30 దాకా. సో అప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేదు. ఈ 3-4 సంవత్సరాల కానీ 4 సంవత్సరాల నుంచి ఏది లేదు. ఒకటేసారి డైరెక్ట్ వచ్చి హైదరాబాద్ను పట్టుకొని వచ్చి ఇల్లు కూల్చేస్తున్నాం, జాగాలు కూల్చేస్తున్నాం, మీరు వెళ్ళిపోవాలా, ఈడ వాళ్ళు ఉండొద్దు అని 4 డిపార్ట్మెంట్ల పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఈడ ఆగాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమేమి బిల్లులు కడతా ఉన్నారు ఇంటికి మీరు? ట్యాక్స్, ఇంటి పన్ను, కరెంటు బిల్లు అవన్నీ అన్నీ ఉన్నాయి. కరెంట్ కూడా ఉందా? కరెంటు పవర్ వచ్చేసింది. పవర్ కూడా వచ్చింది. ఒక్కసారి అట్లా చూపెట్టి ఇదే ఈ నిన్న కూల్ చేసినటువంటి ఏవైతే హైడ్రా కూల్ చేసినటువంటి సర్వే నెంబర్ 1 ఏదైతే ఉందో అస్మత్పేటకి, ఈ అస్మత్పేటకు సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్ 1లో మొత్తం గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి పోల్స్ కానీ లైటింగ్ కానీ కనబడతా ఉన్నది. ఇక్కడ కట్టుకున్నటువంటి ఇళ్ళన్నిటికీ కూడా వాళ్ళ పేర్ల మీద మీటర్లు వచ్చినాయి, కరెంటు బిల్లు కడతా ఉన్నారు, ట్యాక్సీలు కడతా ఉన్నారు, రిజిస్ట్రేషన్లు అవుతా ఉన్నాయి, డ్రైనేజ్ కూడా వచ్చింది. మరి ఇవన్నీ ఇచ్చేటప్పుడే ముందుగానే కనుక వీళ్ళు రిజెక్ట్ చేసినట్టు అయితే గవర్నమెంట్ ల్యాండ్లు ఇవన్నీ కూడా ఇవి మీరు కొన్నట్టు అయితే ఇబ్బంది పడతారని అప్పుడే హెచ్చరించినట్టు అయితే ఇట్లాంటి ఇబ్బంది ఉండవు. రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం కోరదలుచుకున్నారు మీరు? మా భూములు మాకు ఇచ్చి మమ్మల్ని కొంచెం బతికే ఉద్దేశంతో బతకాలే, ఇల్లు గరీబ్ వాళ్ళు అన్నట్టుగా ఉంచితే సరిపోతుంది. మార్కెట్లో కూరగాయల మార్కెట్లో హమాలీలు, గుమాస్తాలు, కూలీలు చేసేవాళ్ళే ఉన్నారు. రూపాయి కూడ వేసుకొని భార్యల పుస్తకాలు కుదబెట్టుకొని ఊళ్ళలో ల్యాండ్లు అమ్ముకొని వచ్చి ఏదో ఇక్కడ సొంత ఇంటి కళ నెరవేరాలని ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అందరూ ఏదో 50 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకొని ఉండాలని చెప్పేసి వచ్చారు. వీళ్ళు ఇలా సామాన్యుల గరీబులకు వెళ్ళిపోయాల్సింది పోయి ఉల్టా ఇబ్బంది పెడతా అంటే అది ఎంతవరకైనా సరే పోరాడదాం, కొట్లాడదాం. మాకు మాత్రం న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు ఏంది మరి ఇప్పుడు అంత కూల్ చేసిన తర్వాత మీ ఇంట్లో పిల్లలు కానీ మీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అంతా భయాందోళనకు గురవుతారు. ప్రతి ఒక్కరు భయాందోళనకు గురవుతారు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితి అనిపిస్తుంది. అన్నప్పుడు ముందే మాకు చెప్పాలి కదా. మొత్తం ల్యాండ్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని కట్టడానికి ఎట్లా 2-3 నెలలు అవుతుంది. అప్పుడేం తెలియదు వీళ్ళకి. ల్యాండ్ అని మొత్తం కట్టుకొని ఉండి సంవత్సరం తర్వాత వచ్చి ఈరోజు మీ జాగ్ కాదు ఇది గవర్నమెంట్ అంటే ఏందయం. ఇప్పుడు కట్టాలంటే మినిమం 1 year అయినా పడుతుంది ఎవరికైనా. అప్పుడు తిరగారా ఇక్కడ పోలీసు వాళ్ళు తిరగారా? ఎవరు తిరగారా? మొత్తం తిరుగుతారు. మేము ఆఫీసులకి ట్యాక్స్లు కూడా పెట్టినాం. ఇవి నడిచినాయి కూడా, వెరిఫికేషన్లు కూడా నడిచినాయి. మా జాబ్లకి జాబ్ వెరిఫికేషన్ చూస్తారు కదా ఇల్లు వచ్చి సర్వే అన్నీ వచ్చినాయి. గూగుల్లో కొడితే కూడా వచ్చేస్తుంది, పేరు వచ్చేస్తుంది, డైరెక్ట్ ఫ్లాట్ నెంబర్ కొడితే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఈ రోజు వచ్చి మాకు తెలియకుండా కట్టిరంటే మీకు తెలియకుండా 1 year నుంచి కడతారా? తిరుగుతా పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు కదా రోజు. ఈడ కడుతుర్రు ఏంది ఇది ప్రభుత్వ ల్యాండ్ కట్టొద్దు చేయొద్దు అని చెప్తారు కదా. ఏం చెప్పకుండా డైరెక్ట్ వచ్చేసి మీ మీద అమీర్పేటలు ఉండి అక్కడ ఇల్లు అమ్ముకొని ఈడ తక్కువ కొంచెం 25 lakhs 30 lakhs అయింది. అక్కడిక్కడ కట్టుకొని ఉన్నాం. అలాంటిది వీళ్ళు వచ్చి ఈరోజు ఇది గవర్నమెంట్ ల్యాండ్ మాకు చెప్పలేరు అంటే మళ్ళీ ఇచ్చింది మున్సిపల్ ఆఫీస్. ఏడా బాలనగర్ పెద్ద ఆఫీస్ ఉందా? పెద్ద ఆఫీస్ దాంట్లోనే రిజిస్ట్రేషన్ చేసింది. 2 లక్షలు అయింది రిజిస్ట్రేషన్కి. నార్మల్ ల్యాండ్కి 2 లక్షలు కాదు కదా, 50లో రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఇది పట్ట కాదు, ఏం కాదు. అవి గూగుల్లో కొడితే డీటెయిల్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, గిన్నె వస్తున్నాయి. కరెంటు బిల్ ఎట్లా వస్తుంది అన్న మళ్ళీ గవర్నమెంట్ కాకపోతే? ఇది తెలియకుండా అంటే గవర్నమెంట్ కరెంటు బిల్ ఏడొస్తుంది? 1 వచ్చి వీళ్ళ ముందే కట్టడానికి 1 year నుంచి కట్టుకుంటూ తిరుగుతుంటే ఈరోజు వచ్చి కాదు లేదు అంటే ఎట్లా? ఈ గుడి కూడా కడుతున్నప్పుడు చూడరా? అలా తెలియదా? గుడి కూడా కట్టొద్దని చెప్పాలి ముందే. అన్ని 108 ఎకరాల భూమి, 108 ఎకరాల భూమి. ఇందులో ఇప్పుడు 10 ఎకరాలు లాస్ట్ ఇక్కడ చిక్కింది. దాన్ని చూపెట్టి వీళ్ళందరూ రాజకీయ నాయకులందరూ మాకు అమ్మేసారు. మేము కొనుక్కున్నాం, రూపాయి కూడేసి అమ్ముకున్నాం. పోతే మొత్తం పోవాలి కదా, అస్మంపేట మొత్తం పోవాలి. 108 ఎకరాలు పోవాలి. ఇప్పుడు 10 ఎకరాలు బట్టి అమ్మినవి వదిలేసాయి. అక్కడ కంచె కట్టుకునే వదిలే అవి పెట్టుకో.
అవి నా ఒక 10 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు అది అదే కబ్జా చేసుకుంటూ అయిపోతుంది గవర్నమెంట్. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? చేసుకొని మేము బతికేటోళ్ళము ఇట్లా అమ్ముకున్నాక మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇది అది అంటే మేము ఎట్లా బతకాలి? దీని మీదే బతుకుతున్నాం. ఇప్పుడు కిరాయిలు కట్టుకోవాలి, ఇండ్లు కూలిపోతే మేము ఏం గతి కావాలి? రోడ్డు మీదే బతికే అవుతుంది కదా. మేము పుస్తలు అమ్ముకొని కట్టినాం ఇల్లు. ఇప్పుడు పుస్తులు బాయా, ఇల్లు బాయా, అన్నీ బాయా. ఇప్పుడు మేము కష్టంగా ఉప్పురు పని చేసుకొని బతుకుతున్నాం, దీని మీద ఆధారం. మరి మా బతుకొచ్చి ఇప్పుడు వచ్చి ఇది కావాలి అది కావాలి, గవర్నమెంట్ ఇండ్లు అవి కావాలి ఇవి కావాలంటే మా పరిస్థితి ఏంది? మా బతుకు మాకు చూపియండి. మా ఇల్లు మాకు కావాలి. ఇప్పుడు వచ్చి కూలు కొడుతుంటే ఎట్లా ఉంటుంది పానము? మాకు మాకు మేము దీని మీదే బతుకుతున్నాం కదా. కిరాయిలు కట్టుకొని బతుకుతున్నాము, అప్పులు చేసి కట్టుకున్నాము, ఊర్లో పొలాలు అవి ఇవి అమ్ముకొని తింటున్నాము. ఇట్లా చేసి వచ్చి ఏకదమ్మన వచ్చి రాత్రికి వచ్చి అవి కబ్జాలు చేసి అన్ని కూలు కొట్టుకుంటుంటే మా పరిస్థితి ఏంటి సార్? మేము రోడ్డు మీద బతికే కదా. ఇప్పుడు మాది కుక్కల బతుకు అయిపోయింది. మాకే ఆధారు చూపేటోళ్ళు కాదు, ఆధారు చూపెట్టాలి మాకు. ఇది ఉన్న ఆధారమే గుంజుకుంటుంటే మేము ఎట్లా బతకాలి? లేబర్ బతుకోళ్ళు ఎట్లా బతకాలి? ఏం కష్టం చేసుకో బతకాలి? అన్నీ కూడా కబ్జాలు చేసుకున్నటువంటి ల్యాండ్లు వీళ్ళన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లోని పురావస్తుకు సంబంధించినటువంటి దేవాదాయ భూములు కబ్జా చేసుకున్నటువంటి వీళ్ళు అంటున్నారు. కట్టేటప్పుడే మళ్ళీ అబ్జెక్షన్ చేయాలి కదా సార్. కట్టేటప్పుడే గుడి కట్టిండ్రు, రోడ్లు వచ్చినాయి, కరెంటు పైపులు వచ్చినాయి, అన్నీ వచ్చినప్పుడు ఇవి గవర్నమెంట్ ల్యాండ్ ఇది వాళ్ళది అని చెప్పి ఆపాల్సిండ్రు అప్పుడే. ఇప్పుడైతే ఈ 2 రోజులు 3 రోజుల్లో కట్టింది కదా, సంవత్సరాలకు అది కట్టేటప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అప్పుడు? ఇప్పుడు వచ్చి ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ అంటే ఎట్లా మరి మా పరిస్థితి? మా ల్యాండ్ మాకు కావాలి. అంతే. ఒకవేళ అన్ని తీసుకుంటే ఏంది మరి మీ పరిస్థితి? పరిస్థితి చూపించాలి. మేము ఆత్మహత్యలకు కానీ రెడీగా ఉన్నాం. అంతే మరి మా పరిస్థితి అక్కడ ఊర్లోనో ఏదో కష్టము, ఇటు బతుకుతాం సిటీలో బతుకుతామని వచ్చినాము. ఊర్లో ఏదో ఉన్నది ఆస్తులు అమ్ముకొని వచ్చి ఇటు కొనుక్కున్నాము. ఇది వాయా అక్కడ వాయి. మరి మేము ఎట్లా బతకాలి? ఏం కష్టం చేసుకొని బతకాలి? ఇప్పుడు ఎట్లా ఉన్నది? రేవంత్ రెడ్డి ఇటువంటి హైడ్రా తీసుకొచ్చి ఇట్లాంటి కూల్చివేతలు అయితే ఉన్నాయి కదా, ఎట్లా ఉన్నది పరిపాలన? గెలిపించే ఇంత మోసం అయిపోయింది. అంతే మరి. మస్తు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఇంకా ఏం చేస్తాడు మరి? ఇంకా అది ఏం రాజ్యంగులు కొడతాడో తెలియదు. ఉన్నోళ్ళు కడుపు మీద కొట్టాలి కానీ లేని వాళ్ళు కడుపు మీద కొడితే ఎట్లుంటుంది? మేము పొద్దున్న లేస్తేనే పాస్ పని చేసుకుంటేనే మాకు పొట్ట వెళ్తుంది. ఆ పాస్ పని నోట్లో కానీ మా మట్టి కొడితే ఎట్లా మేము ఎట్లా బతకాలి? మేము చిప్పులు కడుక్కుంటా మంది ఇంట్లో పొడితే పోయి ఉన్నోళ్ళు మీ ఇంట్లో పోయి చిప్పులు కడుక్కుంటా ఏదో అదో రూపాయి పీదిని పేడదిని కట్టుకుంటున్నాము. అది కానీ వచ్చి కూలు కొడితే ఎట్లా మరి మా బతుకు? కష్టం చేసుకొని తింటున్నాము. ఉన్నోడిని కొట్టు కడుపు మీద, వాడికి ఎన్ని పోయినా ఏం లెక్కలేదు. లేనోని కడుపు మీద కొడితే మేము ఎట్లా బతకాలి? ఇది మా పరిస్థితి. నువ్వేం చెప్పదలుచుకున్నావు? सर जी मेरे को हिंदी आता। सर जी मैं ये लैंड लिया किराए को खाली 10 डेज पहले। 10 डेज में पूरा शेड डाल दिया। शेड डाले तो पूरा ऊपर का शीट डालना था, पूरा रेडी हो गया, उधर तक है सर। वो पूरा अभी 10 डेज के अंदर कल मॉर्निंग आए तो पूरा ही तोड़ दे के चले गए। कुछ तो बोलना ना एक दिन पहले भाई ऐसा होने वाला है। अब 10 दिन में मैं 2 लाख रुपए वेस्ट हो गए सर मेरे। 2 लाख रुपए में मेरे को 25 रुपीज़ के जी जा रहा, मेरे को 110 रुपीज़ के जी आया पाइप। अब बोलो क्या करना बड़े साहब? एक दिन पहले बोले तो भी अपने को लॉस तो वो हो जाता ना। पूरे शीटा तोड़ दिए, पूरा कर दिए, क्या करना बोलो? मेरे पीछे 5 कारीगर हैं सर। अब 5 कारीगर को कहाँ से पैसे देना? अब उन लोग अगर चले गए तो मैं कहाँ से करना? यही प्रॉब्लम है सर। पहले बोले तो बेस्ट है सर बोलना। आप 10 डेज पहले 10 डेज के अंदर 2 लाख रुपए का लॉस बोले तो कहाँ से लाना? 10 डेज में आप ही सोचो सर। अभी उनको एडवांस भी दिए हम लोग, फिर 2 लाख रुपए मेरा खुद का मैं खुद शेड डाल रहा हूँ। अभी 2 लाख रुपए का लॉस बोले तो कहाँ से लाना? సో ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ 10 ఎకరాలు మొత్తం 108 ఎకరాలు సర్వే నెంబర్ 1 అస్మత్పేటకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా, సో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే కట్టినటువంటి బిల్డింగ్లు ఇప్పటికే 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని మేము వదిలేసేసినాం, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినాయి, బిల్డింగ్లు వెలిసినాయి కాబట్టి వాటి జోలికి పోలేదు, మిగతా వాటికి సంబంధించిన ఖాళీ ల్యాండ్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో ఈ ఖాళీ ల్యాండ్ ఏవైతే ఉన్నది పెన్షన్ చేసినటువంటిదో కూల్ చేసినటువంటి ల్యాండ్లు కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పేదలు, ఇళ్లలో పనిచేసేటువంటి పేదలు వాళ్ళు రూపాయి కూడబెట్టుకుని ఆల్రెడీ కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయినాయి, వాళ్ళు
ఈ సంబంధించినటువంటి కడుతున్నటువంటి ఇండ్లకి ఇదే సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఇప్పుడు కడుతున్నటువంటి ఇండ్లకి సైతం కూడా కరెంట్ ఉన్నది, అలాగే డ్రైనేజ్ వస్తున్నది అని చెప్పేసి అంటా ఉన్నారు, పోల్స్ ఏర్పడతా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఒకవేళ కనుక అప్పుడే కనుక వద్దు అని చెప్పేసి అన్నప్పుడు మేము కొనుక్కోకపోతాం కదా, మేము రోడ్డు మీద పడకపోతాం కదా. ఇలా నోటీసులు ఇచ్చి మా బతుకులంతా కూడా రోడ్లకు పాలు చేయడం ఇదేంటి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా నిలదీస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికైనా ఈ పేదల భూములని వదిలిపెట్టాలి, మేము కొనుక్కున్నటువంటి భూములు మాకే కావాలి, లేనట్టయితే మేము ఆత్మహత్యలైనా చేసుకునేందుకైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కాసేపటి క్రితమే ఇదే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ సైతం కూడా ఈ బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఇక్కడికైతే రావడం జరిగింది. వాళ్ళతో కూర్చొని మాట్లాడి దాని తర్వాత వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళకు రిజిస్ట్రేషన్ అయినాయి, వీళ్ళు ఎవరి దగ్గరకు ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ సైతం కూడా గవర్నమెంట్ దృష్టికి, హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఈ వీళ్ళ భూములు కూడా వీళ్ళకు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళతో పాటు బాధితులతో పాటు మాట్లాడేటువంటి ప్రయత్నం ఈటెల రాజేందర్ గారు అయితే చేస్తున్నారు. ఇది మొత్తానికి ఓవరాల్గా నిన్న జరిగినటువంటి సుమారుగా 400-500 మంది పోలీసుల సమక్షంలో ఇక్కడ ఈ ఉన్నటువంటి చిన్న చిన్న షెడ్యూల్ను మిగతా అన్నిటి కూడా కూల్ చేసి వాటికి మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇక ఇది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హైడ్రానో లేకపోతే ఇంకా ఇది హైడ్రా పరిధిలో ఉన్నది కాబట్టి ఎవరు కూడా కొనుక్కోవద్దు, ఈ ల్యాండ్లోకి రావద్దు అని చెప్పేసి రేపు మాపో ఈ బోర్డు కూడా ఇక్కడ వెలిసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నది, ఇక్కడ ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఇదే సర్వే నెంబర్ కదా, ఇది గుడి కూడా ఇక టోటల్ మొత్తం 108. సో ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీ ల్యాండ్ ఏదైతే చెప్తున్నారో ఈ ఖాళీ ల్యాండ్ దగ్గరలోనే గుడి కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడేమో ఇక్కడ ఒక ఇల్లు కనబడతా ఉంది. ఇది నిన్ననే మొన్న షెడ్ వేసుకున్నాడట ఏదో సంబంధించినటువంటి దానికి, షెడ్ను మొత్తం అంతా కూడా కూల్ చేసేసిండ్రు. ఇక్కడ ఇల్లు కూడా కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఇల్లు కనబడతా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ఇళ్ళని కూడా కట్టుకుంటా ఉన్నారు. చాలా రోజుల క్రితం అవతల మనకు కనబడుతున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో 75% నో ఎంట్రీ ఉన్నాయి. 75% నో ఎంట్రీ అట. అది అసలు రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. 20 ఏళ్ళ నుంచి ఉన్నారు కానీ రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. డబ్బులు కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు చెప్పండి. ఏమంటావు? రేవంత్ రెడ్డికి డబ్బులు కావాలంటే అస్మాన్పేట్, అంజయ్ నగర్ మొత్తం రిజిస్ట్రేషన్ 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇండ్లు. అవి రిజిస్ట్రేషన్ కావాలంటే అవి రిజిస్ట్రేషన్ చేసుకునే డబ్బులు వస్తాయి కదా, గవర్నమెంట్కి సర్ది పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇది అయితే రిజిస్ట్రేషన్ కాలేదు, ఇలా రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. మాకు ఆల్రెడీ మేము గవర్నమెంట్కి పన్నులు కూడా కడతా ఉన్నాం కాబట్టి ఈ ల్యాండ్ జోలికి రావద్దని చెప్పేసి కూడా ఇక్కడ బాధితులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.